అందరికీ నమస్కారం. నేను మీ రవికుమార్ కుర్వ. ఈరోజు స్టూడెంట్స్కి, టీచర్స్కి అండ్ పేరెంట్స్కి ఎంతో ఉపయోగపడే కొత్త అంశంతో మీ ముందుకి ఈ పాడ్కాస్ట్ ద్వారా రాబోతున్నాను. ఈ విషయాలన్నీ మనతో డిస్కస్ చేయడానికి మన ముందున్నారు కస్తూరి ఉషా గారు. సో ఆవిడతో మాట్లాడి మిగతా విషయాలన్నీ తెలుసుకుందాం. లెట్స్ గెట్ ఇన్ టు ద పాడ్కాస్ట్. హాయ్ ఉషా గారు. హాయ్ రవి, ఎలా ఉన్నారు? బాగున్నారు. ఎలా ఉన్నావు? బాగున్నాను మేడం, థ్యాంక్ యూ. సో మీ ఎక్స్పీరియన్స్ని బేస్ చేసుకుని, అంటే మీరు exactly. హెడ్ మాస్టర్గా వర్క్ చేశారు, తర్వాత అకాడమిషియన్గా వర్క్ చేశారు. సో దీన్ని బేస్ చేసుకుని ప్రజెంట్ ఉన్న సినారియోస్ని బేస్ చేసుకుని పిల్లలు ఎలా మోల్డ్ అయితే బాగుంటుంది అన్న టాపిక్స్ మీద డిస్కస్ చేయడానికి మిమ్మల్ని ఈ పాడ్కాస్ట్ పిలవడం జరిగిందనమాట. థ్యాంక్ యూ. మీకున్న ఎక్స్పీరియన్స్ బేస్ చేసుకుని, అంటే ప్రజెంట్ ఉన్న పిల్లలు ఏంటంటే పేరెంట్స్ కి ఆపోజిట్ గా ఉంటున్నారు అనమాట. వాళ్ళు చెప్పిన మాట వినడం కానీ అలాంటివి ఏం చేయట్లేదు. సో వాళ్ళని మౌల్డ్ చేయడంలో పేరెంట్స్ పాత్ర ఎంత వరకు ఉంటుంది, స్కూల్ పరంగా చూసుకుంటే టీచర్స్ పాత్ర ఎంత వరకు ఉంటుంది, బయట సొసైటీ పాత్ర ఎంత వరకు ఉంటుంది, మీరు దీని గురించి ఏమైనా చెప్పగలిగితే. పిల్లలు ఇప్పుడు కనెక్షన్ నెక్స్ట్ ఫ్యూచర్ కదా, మన దేశం భావి భారతం అంటే ఏంటి, వీళ్ళ పెంపకం మీద ఆధారపడింది. వీళ్ళు ఎలా పెరిగితే అలా ఉంటుంది నెక్స్ట్ దేశం. అందరూ ఇప్పుడు వీళ్ళ బాధ్యత ఏంటి, వీళ్ళ ప్రాబ్లమ్స్ ఏంటి అనుకున్నప్పుడు అందరూ ప్రాబ్లమాటిక్ గా లేరు, అందరూ పర్ఫెక్ట్ గా లేరు. కానీ వన్ రోటన్ యాపిల్ విల్ స్పాయిల్ ద ఫ్రూట్ బాస్కెట్ అన్నది సేమ్. ఒక్క చెడిపోయిన ఉల్లిపాయ ఉన్నా కానీ బుట్టలో ఉన్న ఉల్లిపాయలన్నీ చెడిపోతాయి. మనకి అది జనరల్ గా చూస్తున్నాం. అందుకే కూరగాయలు కొట్టువాడు చూడు ఒక్కడి కూడా ఉంచాడు, కుళ్ళిపోయిన ఒక పచ్చిమిరపకాయన తీసి పారేస్తాడు, కలిపి అమ్మేద్దాం అనుకోండి, ఎందుకంటే మిగిలిన కూడా పాడైపోతాయి అన్న ఉద్దేశంలో. సో ఇక్కడ ఏరి పారేయటం అంటే పిల్లల్ని మనం అవి కూరగాయలు కాదు, కుళ్ళిపోయిన పళ్ళు కాదు, ఏరి పారేయడం కాదు, వాటిని శుభ్రపరిచే ప్రయత్నం, అంటే కుళ్ళిపోయే వరకు వెళ్లకుండా వాటిని శుభ్రపరిచే ప్రయత్నం అండ్ బాధ్యత తీసుకోవాల్సింది ముఖ్యంగా పేరెంట్స్, తర్వాత టీచర్స్. ఇది ఎలా అంటే అందరు పిల్లలు అలా పాడైపోతున్నారన్నది ఉద్దేశం కాదు, కానీ ఒకటి చాలు, చెరపకురా చెడదము అంటారు. ఒకళ్ళు అలా ఉన్నా కూడా ఆ ప్రాబ్లం మొత్తం సొసైటీ మీద, మొత్తం పిల్లల మీద డ్యామేజ్ ఎక్కువ అనుకోండి. ఇప్పుడు ఒక పెద్ద తెల్ల కాగితం చూపించి ఇది ఏంటంటే తెల్ల కాగితం అంటారు, ఒక చుక్క పెట్టి పిల్లలకు చూపించు ఈ కాగితంలో ఏం కనిపిస్తుంది అంటే అలా చుక్కని చూపిస్తారు. అంటే అంత తెల్ల కాగితాన్ని వదిలేసి ఒక చెడుని పట్టుకుని వెళ్ళాడుతున్నారు. సో ఎందుకని అంటే అది హ్యూమన్ సైకాలజీ. అండ్ సెకండ్ థింగ్, ఆ చిన్న చుక్క కూడా తెల్ల కాగితం మీద అనవసరమైనదిగా కనిపిస్తుంది కాబట్టి. సో ఇప్పుడు మనం పెట్టి చెరిపేయగలందో లేదా చిరిగిపోయే కాగితానికి అంత ప్రయారిటీ, అంత ఇంపార్టెన్స్ ఉన్నప్పుడు మరి పిల్లల పెంపకంలో పేరెంట్స్ ఎంత బాధ్యత వహించాలి? అంటే మీరు చెప్పిన దాన్ని బట్టి నాకు ఏమర్థమైందంటే పిల్లల్లో కూడా చాలా వేరియేషన్స్ ఉంటాయి. కొంతమంది అట్లా ఉంటారు, కొంతమంది ఇట్లా ఉంటారు అన్నట్టు ఉంటది. అంటే వాళ్ళని మోల్డ్ చేయడంలో పేరెంట్స్ పాత్ర కూడా ఉంటది కదా మేడం. ఇప్పుడు పిల్లోడు అట్లా తయారయ్యాడు అంటే వాళ్ళ పేరెంట్స్ వాడిని మంచిగా 100%. మంచి బుద్ధులు అవన్నీ చెప్పి నేర్పించుంటారు. బట్ ఈ పిల్లోడు ఇట్లా తయారయ్యాడంటే వాళ్ళ పేరెంట్స్ అన్ని పట్టించుకోలేకపోవడం కానీ గారాబం చేసి కానీ అట్లా పెంచడం వల్ల పిల్లలు అట్లా తయారవుతున్నారు కదా. సో దానికి పేరెంట్స్ ని మీరు ఎలా చెప్తారు అన్నది. ఇప్పుడు పేరెంట్స్ గారాబం అంటే మేజర్ గా ఈ 80s తర్వాత ఉన్న పేరెంట్స్ ఉన్నారు కదా, వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉందంటే మేం పడిన కష్టం వాళ్ళు పడకూడదు అని. ఇప్పుడు పిల్లలు కూడా చదువుకునేటప్పుడు కూడా కష్టపడి చదువుకోవాలి అంటారు. ఇది పిల్లలకి నచ్చని విషయం. కష్టపడి చదువుకో అంటే చాలా మంది అంటారు ఇష్టపడి చదువుకోమని. ఇష్టపడి చదువుకోవాలంటే కొన్ని ఇష్టాలను వదిలేస్తేనే ఆ కష్టం వాళ్ళకి, నథింగ్ ఎల్స్. కష్టపడి చదవటం అంటే దానికి ఏమి రాళ్ళు కొట్టి వాళ్ళు చదవట్లేదు. ఇక్కడ కష్టం ఏంటంటే వాళ్ళకి ఇష్టమైనవి చాలా వదిలేయాలి. ఆ ఇష్టమైనవి వదిలేయటమే వాళ్ళకి కష్టం, కాబట్టి చదువు కష్టంగా అనిపిస్తుంది. అండ్ సెకండ్ థింగ్, పేరెంట్స్ గారాబం ఇక్కడ మేము పడిన ఇబ్బందులు వాళ్ళు పడకూడదు అంటున్నారు. కానీ ఇబ్బంది అంటూ ఏంటో తెలిస్తేనే పిల్లలకి సుఖం అంటే ఏంటో దాని విలువ తెలుస్తుంది. ఎప్పుడు కంటిన్యూషన్ గా వాళ్ళకి అడిగినట్టు, అనుకున్నది అనుకున్నట్టు, వాళ్ళు చేయాలనుకున్నది చేసేసేటట్టుగా రెడీమేడ్ గా దొరుకుతుంటే ఇట్స్ నాట్ బ్లింకిట్. బ్లింకిట్ వాడు ఎంత కష్టపడి మనకి 10 నిమిషాల్లో తెచ్చిస్తున్నాడు అనే విషయం తెలియాలి కదా. బ్లింకిట్ లో స్టోరేజ్ లో ఉన్న వస్తువుని మీకు డెలివరీ బాయ్ ఎంత కష్టపడితే తెచ్చిస్తున్నాడు. ఇక్కడ ఈ ఏమవుతుందంటే బ్లింకిట్ అనే పేరు వల్ల ఓకే మనం కళ్ళు మూసి తెరిచే లోపల వచ్చేస్తుంది అనుకుంటారు. ఆ డెలివరీ బాయ్ ఎంత వర్షంలోని ఎండలోని ఎంత కష్టపడి వస్తున్నాడో తెలియాలి. ఆ డెలివరీ బాయ్ కష్టం కూడా ఆ బ్లింకిట్ లో ఆర్డర్ పెట్టిన వాడికి తెలియాలి, ఆ పిల్లలకి తెలియాలి. ఇప్పుడు పేరెంట్స్ మైండ్ సెట్ ఎలా ఉందంటే మా అబ్బాయి ఆర్డర్ పెట్టేసుకోగలడు, మా అమ్మాయి ఆర్డర్ పెట్టేసుకోగలదు అనుకుంటారు. ఆర్డర్ పెట్టుకోవటం తెలిసిన వాడికి అది ఎలా తయారు చేశారో కూడా తెలియాలి. అండ్ ఇంకో వన్ మోర్ క్వశ్చన్ ఏంటంటే, మీరు ఇప్పుడు బ్లింకిట్ అన్నారు కదా, ఆర్డర్ పెట్టుకుంటారు అదంతా. సో దీని ద్వారా నాకు క్వశ్చన్ వచ్చింది. ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే పిల్లలు ఫుడ్ సరిగ్గా తీసుకోవట్లేదు. అంటే ఇంట్లో వండిన వంట అదేం తినకుండా బయట నుంచి స్నాక్స్ తెచ్చుకోవడానికి కురుకురే కానీ బిస్కెట్లు కానీ ఇవన్నీ ఎక్కువ యూజ్ చేస్తున్నారు అన్నమాట. సో దానివల్ల ఏంటంటే వాళ్ళు తినేదాని మీద ఎక్కువ ఫోకస్ చేయకుండా ఈ జంక్ ఫుడ్స్ అలవాటు పడిపోతున్నారు కదా. దానివల్ల ఏమైనా పిల్లలకి ఇబ్బందిగా ఉంటుందా? దాని పేరే జంక్ అంటే ఏంటి, పనికిరాని ఫుడ్ అనే కదా అర్థం. ఆ ఫుడ్ పేరే జంక్ ఫుడ్. మళ్ళీ దాన్ని మనం తింటూ ఇది చాలా ఇష్టంగా తినొచ్చు అని ఎలా చెప్తారు. అందుకే దాని పేరే అది పెట్టేసుకున్నారు చూడు. అది ఆ పేరు పెట్టి పిలుచుకుంటూ కూడా ఆ చెత్తని తింటున్నాం మనం. ఇప్పుడు పిల్లలకి పిల్లలు ఎక్కువ తింటున్నారు అంటే పిల్లలు బ్లేమ్ చేస్తున్నారు కదా. పేరెంట్స్ ఎంతమంది అడుగుతున్నారు ఆ క్వశ్చన్ నేను అడిగితే?
ఓకే. ఎంతమంది పేరెంట్స్ బ్లింకిట్ లో వచ్చేస్తుంది కదా అన్న మైండ్ సెట్ లో నాట్ ఎవ్రీబడి బట్ మోర్ దెన్ 50%. ఇప్పుడు ఏదైనా చేసుకోవాలి తినాలి అంటే ఆ ఏరియాకి వెళ్దాం ఈ ఏరియాకి వెళ్దాం అని వాళ్ళు అనుకుంటారు. కానీ అదే మనం చేసుకుని తిందాము, కొంచెం నువ్వు హెల్ప్ చేస్తావా అన్న పేషెన్స్ పేరెంట్స్ కి లేదు. ఇప్పుడు ముఖ్యంగా ఇప్పుడు ఇంట్లో అమ్మ వండి పెడుతుంది. ఇప్పుడు అమ్మ వండిన వస్తే ఇప్పుడు నీకు ఒక మెమరీ ఉంటుంది కదా, మా నాయనమ్మ ఈ పచ్చడి అయితే బాగా చేసేది, మా అమ్మ ఇది మా అమ్మ చేస్తేనే టేస్ట్ బాగుంటుంది. నువ్వు హాస్టల్లో తినేటప్పుడు అనుకుంటావు, అబ్బా ఇది మా అమ్మ అయితే ఎంత బాగా చేసేదో, అంత టేస్ట్ రాలేదు. నువ్వు ఇంకా చుట్టాలింటికి వెళ్ళినప్పుడు కూడా అనొచ్చు, కజిన్స్ ఎవరింటికి వెళ్ళినప్పుడు, ఇది ఈ బిర్యానీ మా అమ్మ అయితే బాగా ఉండేది అని, అయితే ఈ ఫ్రై అయితే మా అమ్మ బాగా చేసేది అని. దట్ ఈస్ యువర్ చైల్డ్హుడ్ మెమరీ. ఆ జ్ఞాపకం ఉండాలి అంటే నీకు ఆ జ్ఞాపకం ఎలా ఉంది? మెమ్మ నీకు బుజ్జగించి చేసి పెట్టింది కాబట్టి నీకు ఆ మెమరీ ఉంది. ఎస్ ఇది మా అమ్మ అయితే జన్మంతా నువ్వు గుర్తు పెట్టుకుంటావు. మరి అది నెక్స్ట్ జనరేషన్ ఉండాలి కదా, ఉండాలంటే వాళ్ళ అమ్మలు వాళ్ళు చేసి పెట్టాలి కదా. అంతే తప్ప మసాలా దోశ తినాలి అంటే మాదాపూర్ సెంటర్కి వెళ్ళి మెమరీ ఉండకూడదు కదా. ఇంట్లో వేసుకున్న దోశ ఎలా ఉంటుందో, మా అమ్మ చేసిన మసాలా దోశ ఎలా ఉంటుందని వాడికి తెలియాలి కదా, పిల్లలకి అది తెలియాలి. అంటే బేసిక్ గా పేరెంట్స్ కి, ఎస్పెషల్లీ మదర్స్, వాళ్ళ కోపం వచ్చినా సరే నేను స్ట్రైట్ గా చెప్తాను, అంటే పిల్లలకి చాలా మందికి లేదు, అంటే అన్న పేషెన్స్ వాళ్ళకి చాలా మందికి పోయింది. అండ్ సెకండ్ థింగ్ వాళ్ళు ఏమనుకుంటున్నారంటే మేము బిజీగా వర్క్ చేస్తున్నామంట పేరెంట్స్. అఫ్ కోర్స్ ఈ రోజు ఉమెన్ కూడా ఈక్వల్ గా జాబ్కి వెళ్తారు కదా. సో ఆ పాయింట్ లో వాళ్ళు ఏమంటున్నారంటే అంత టైం ఉండట్లేదు, పేషెన్స్ ఉండట్లేదు అంటారు. అమ్మా నాన్న గురించి మాట్లాడుకుందాం. ఇప్పుడు చదువుకున్న అమ్మాయి, ఉద్యోగం చేసే అమ్మాయి, మంచి ప్యాకేజ్ ఉన్న అమ్మాయి కావాలన్నప్పుడు ఇంట్లో రెస్పాన్సిబిలిటీ కూడా తీసుకోవాలి కదా అబ్బాయి. అంటే నో డౌట్ ఐ రియల్లీ అప్రిషియేట్, ఈ రోజుల్లో అబ్బాయిలు చాలా చాలా ఎక్కువ తీసుకుంటున్నారు. ఇది మీరు కావాలంటే 50s 60s లో పుట్టిన వాళ్ళు కి అస్సలేదు బాధ్యత, ఒంటిల్లు అంటే మన పని కాదన్న మైండ్ సెట్ లో పెరిగారు వాళ్ళు. కానీ ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్ లో నేను చూస్తాను చాలా మంది ఆడ పని మగ పని అన్న వాళ్ళు, దానికి ఏమంటారు, జనరల్ బిఎస్ లేకుండా పాపం చేస్తారు, చాలా మంది చేస్తున్నారు. కాకపోతే వాళ్ళిద్దరి మధ్యలో ఉండే కోఆర్డినేషన్ ఉంటుంది, దాని మీద వాళ్ళ కోఆర్డినేషన్ మీద, వాళ్ళ కిచెన్ లో తీసుకునే రెస్పాన్సిబిలిటీ మీద పిల్లలు తినే ఫుడ్, వాళ్ళ హెల్త్, నెక్స్ట్ ఫ్యూచర్ కూడా డిపెండ్ అయి ఉండొచ్చు. అర్థమైంది కదా. సో ఇప్పుడు నువ్వు రేపు పెళ్లి చేసుకునేటప్పుడు దాన్ని ఆలోచించుకో, షేర్ చేసుకోవాలి పని కూడా. నేను షేర్ చేసుకుంటాను. వెరీ గుడ్, వెరీ గుడ్. ఈవెన్ అంటే మీరు అన్నదాన్ని బట్టి నాకు గుర్తొచ్చింది అనమాట, మా నాన్నమ్మ కూడా మమ్మల్ని కూర్చోబెట్టుకుని మజ్జిగ, మామిడికాయ పచ్చడి ఇవన్నీ మేమే కట్ చేసుకున్నాం కదా. అండ్ మా అమ్మకు కూడా నేను హెల్ప్ చేసాను అనమాట కిచెన్ లో, కర్రీస్ వండడంలో కానీ రైస్ పెట్టిన. మా అమ్మ లేకపోయినా సరే నేను వండుకున్నాను. వెరీ నైస్. బట్ ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే అసలు పిల్లలు కిచెన్ వైపు కూడా చూడరు. జస్ట్ ఏంటంటే వాళ్ళకు ఇప్పుడు మా ఇంట్లో చిన్న చిన్న పిల్లలు ఉన్నారు, వాళ్ళు ఏంటంటే నేను ఎప్పుడైనా వెళ్ళాను అనుకోండి, వస్తారు అన్నయ్య 5 minutes అలా తిరిగేసి వెళ్ళిపోతారు. ఫుడ్ టైంకి వచ్చేసరికి వాళ్ళకి చేతిలో మొబైల్ ఉంటుంది, లేదంటే అసలు అన్నం ఉండదు వాళ్ళ ముందు. ఏవో కుర్కురే ప్యాకెట్లు కానీ ఈ స్నాక్స్ ఉంటాయి కదా, అవి షాప్ లో నుంచి కొనుక్కొచ్చుకొని తింటూ కూర్చుంటారు అనమాట. వాళ్ళ ముందు ఫుడ్ పెట్టినా సరే అలా పరేస్తారు మొత్తానికి. సో దీనికి ఎవరి బాధ్యత వహిస్తారంట, అంటే పేరెంట్స్ అలా ఉండడం వల్ల అలా బిహేవ్ చేస్తారా, లేకపోతే జనరల్ గా వాళ్ళ బిహేవియర్ అట్లా ఉంటుంది? అదే వాళ్ళకి చిన్నప్పటి నుంచి ఒకలాగా అలవాటైపోయింది తినటం. సో సోకాల్ జంక్ ఫుడ్ లో వేసే ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి చూడు, అవి వన్స్ టేస్ట్, ఆ తర్వాత వాళ్ళ నాలుక వేరే టేస్ట్ ఒప్పుకో. ఇప్పుడు నువ్వు కూడా కంటిన్యూషన్ గా అది రుచి కాదు, క్రేజీ. మనం చాక్లెట్ తిన్నది కానీ అది మిల్క్ చాక్లెట్ అవని, డార్క్ చాక్లెట్ అవని, ఏదైనా సరే కంటిన్యూషన్ గా ఒక చిన్న చిన్న గ్యాప్ లో నువ్వు చాక్లెట్ తిను, నాలుక ఆ చాక్లెట్ టేస్టే అడుగుతుంది, ఆ చిప్స్ ప్యాకెట్ కుర్కురే టేస్టే అడుగుతుంది. ఏంటంటే ఆ ఇంగ్రీడియంట్స్ లో ఉన్నటువంటి క్రేజీనెస్, ఇట్స్ నాట్ టేస్ట్, ఇది కన్ఫర్మ్. అండ్ ఆ నాలుక ఆ రుచి అడుగుతున్నప్పుడు సాఫ్ట్ గా చేసిన ఫుడ్ ఇంట్లోది ఇష్టం ఉండదు, అంటే నాలుక యాక్సెప్ట్ చేయదు, దానికి చాలా చప్పగా అనిపిస్తుంది. ఇంకొకటి ఇప్పుడు చెప్పాను కదా, ఈ పేషెన్స్ లెస్ మదర్స్, అంటే మోస్ట్ ఆఫ్ ది మదర్స్, నాట్ ఎవ్రీబడి, మోస్ట్ ఆఫ్ ది మదర్స్ ఏం చేస్తున్నారంటే స్క్రీన్ చూసేస్తూ అన్నం తింటూ ఉంటే వీళ్ళు ఫాస్ట్ గా తినేస్తారు, పేచీ పెట్టరు, గొడవ ఉండదు, ఏదో ఒకటి వండింది తినేస్తారు అంటున్నారు. అంటే ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్తా నేను. కిచెన్ లో ఒక డబ్బాలో కందిపప్పు పోసాం, కందిపప్పు అయిపోయిన తర్వాత కడిగేసాం, అర్జెంట్ గా అందులో మినపప్పు పోయాల్సి వచ్చింది. ఎప్పుడు కందిపప్పే పోస్తాం 2-3 నెలలుగా, అందులో నెక్స్ట్ కడిగి ఎండబెట్టిన తర్వాత అందులో మినపప్పు పోయాల్సి వచ్చింది, పోసేసాం. ఇప్పుడు మినపప్పుకి తెలీదు కందిపప్పు డబ్బాలోకి వెళ్ళిందని, ఆ డబ్బాకి తెలీదు నాలో కందిపప్పు పోయలేదు మినపప్పు పోసారని. అది డబ్బా, కానీ ఇక్కడ పిల్లాడు నాలుక పొట్ట. ఈ పిల్లాడికి టేస్ట్ తెలియాలి కదా, అమ్మ ఏం పెట్టింది, ఎందుకు చేసింది, ఇది ఎలా ఉంది, ఇది రుచిగా ఉంది, ఇది బాగుంది, ఇంకా కొంచెం తినాలి. ఈ 4 థాట్స్, ఈ 4 కోరికలు మనసులో పుట్టాలి. మనసులో పుట్టాలన్నప్పుడు 4 యాక్సెప్ట్ చేయాలి అండ్ మైండ్ పెట్టాలి, మనసు పెట్టి తినాలి. ఎలా అయితే మనసు పెట్టి సినిమా చూస్తున్నారు, మనసు పెట్టి చదువు, దృష్టి పెట్టి చదువు అంటారు కదా, అలాగే తినేటప్పుడు కూడా అంతా ఎంజాయ్ చేయాలి. కొంతమంది పిల్లలు చూడు,
తింటుంటే మయకంగా కళ్ళు మూసుకొని హ్యాపీగా ఎంజాయ్ చేస్తుంటారు. అంటే ఏంటి, ఆస్వాదన బాగుంది వాళ్ళది. ఆ రుచికి వాళ్ళు అలవాటు పడ్డారు అనుకో, మన ఇంట్లో చేసిన ఫుడ్ లేదా మనకి నచ్చిన వాళ్ళు చేసిన ఫుడ్, హోమ్ మేడ్ ఫుడ్, లేదా మా ఫ్రెండ్ వాళ్ళ మా అమ్మ ఇది బాగా చేస్తుంది వాళ్ళ ఇంటికి వెళ్ళి తిందాం, ఇది ఒక కోరిక. దీనికి అలవాటు పడ్డవాడు ఈ కురుకురే ప్యాకెట్లు జంక్ ఫుడ్ అలవాటు పడ్డవాడికి ఇది అసలు మనసుకి కూడా తోచదు. ఇప్పుడు దీనివల్ల హెల్త్ పాడైపోతుంది. ఇప్పుడు తర్వాత చేతులు కాలేక ఆకులు పట్టుకోవటం అంటారు కదా, అప్పుడు పిల్లలకి ఇంకా అంటే పేరెంట్స్ చేతిలో ఏముంది, ఇంకా ఏం చేయలేదు. ఇప్పుడు డిఫరెంట్ కైండ్ ఆఫ్ సినారీస్ మేడం. ఇప్పుడు జనరల్ గా మనం ఇంట్లో ఉండే అమ్మ వాళ్ళైతే పిల్లల్ని చూసుకుంటారు, వాళ్ళకు నచ్చింది వండి పెడతారు అనుకోవచ్చు. బట్ ఇప్పుడు వర్కింగ్ ఉమెన్స్ వాళ్ళు ఒక టైం వచ్చిన తర్వాత మార్నింగ్ వెళ్ళిపోవాలి, అప్పుడు ఆ టైంలో పిల్లలు చూసుకోవడం కుదరదు కదా, వాళ్ళకి ఎలాంటి సజెషన్స్ ఇస్తారు మీరు? బీయింగ్ వర్కింగ్ ఉమెన్ ఇది నేను ఛాలెంజ్ చేస్తాను. యాక్చువల్లీ బై నేచర్ ఆడవాళ్ళకి మల్టిపుల్ టాలెంట్ ఉంటుంది. ఎలా అంటే అంత పేషెన్స్ కానీ మల్టిపుల్ గా 6 పనులు ఒకసారి చేయగలిగిన ఒక కెపాసిటీ విమెన్ కు ఉంది. అది వాళ్ళని వాళ్ళు తెలుసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. తర్వాత ఎలా అంటే వంట చేస్తూ, గ్రైండర్ లో పప్పు రుబ్బుతూ, దోసపిండి రుబ్బుతూ, వాషింగ్ మిషన్ లో బట్టలు చూసుకుంటూ, పిల్లవాడి హోంవర్క్ చేయిస్తూ, వచ్చిన ఎమర్జెన్సీ కాల్ అయ్యుండొచ్చు, ఫ్రెండ్స్ కాల్ అయ్యుండొచ్చు, ఇన్ని అటెండ్ చేయగలిగిన సత్తా ఒక లేడీకి ఉంది. అది కోల్పోతే మాత్రం ఏ పని జరగదు అక్కడ. ఆ కెపాసిటీ దేవుడు బై నేచర్ ఇచ్చాడు. ఒక స్త్రీకి ఉన్నటువంటి ఒక శక్తి. దాన్ని నేను చేయలేనేమో అమ్మ, ఇవన్నీ ఇన్ని పనులు ఒక్కసారి ఎలా అవుతుంది. ఇప్పుడు దానికి చిన్నప్పుడు మా అమ్మమ్మ ఒక సామెత చెప్పేది, గట్టి మీద నుంచి దున్నపోతే అమ్మో ఇంత పొలం దున్నాలా అంటే ఎలా దున్నుతుంది, దిగితే కదా దున్నుతుంది. అది చెప్పేది నిజమే, దిగితే కదా తెలుస్తుంది. వన్స్ ఎస్ వై కాంట్ వి డూ దిస్ వర్క్ అన్నది అని అనుకుంటే, ఫస్ట్ ఇవన్నిటికి ఈ మెయిన్ ఇంత పేషెన్స్ లేకపోవడానికి కారణం వాళ్ళలో ఇవన్నీ పేషెన్స్ గా చేయాలి. ఫస్ట్ అది మిస్ అవుతున్నారు. వాళ్ళ పేషెన్స్ మిస్ అవటం వల్ల ఇవన్నీ చేయట్లేదు. ఇందాక చెప్పా కదా, అది కోఆర్డినేషన్ ఉండాలి. ఇప్పుడు ఒక వర్కింగ్ మదర్ అంటే వాళ్ళ కోఆర్డినేషన్ ఉండాలి. వాళ్ళ కోఆర్డినేషన్ ఉన్నప్పుడు అట్ ద సేమ్ టైం ఆ పిల్లలు కూడా ఎదుగుతున్న కొద్దీ వాళ్ళు అర్థం చేసుకోవాలి. ఓకే, అమ్మ కూడా ఆఫీస్కి వెళ్ళిపోవాలి, అమ్మ కూడా స్కూల్కి వెళ్ళిపోతుంది, టైం ప్రకారం మనం లేవాలి అన్నది వాళ్ళకి మైండ్ లో వీళ్ళు ఇంజెక్ట్ చేయాలి. పేరెంట్స్ చూడు నాకు కూడా టైం అయిపోతుంది, తొందరగా కానీ నాకు కూడా లేట్ అయిపోతుంది కదా అన్నది అమ్మ నాన్న ఇద్దరి మధ్యలో కోఆర్డినేషన్, ఆ ఇద్దరు వాళ్ళని సమర్థిస్తూ చెప్పాలి. అంతేగాని ఇంటికి వచ్చిన తర్వాత ఎవరి ఛానల్లో వాళ్ళు ఉంటే పిల్లలు వాళ్ళ ఛానల్స్ వాళ్ళు ఉంటారు కదా, అప్పుడు ఏమైంది, లాస్ట్ బ్లింకిటే ఉంటుంది ఆ ఛానల్లో. అంటే ఇప్పుడు మీరు అన్నట్టు వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు కోఆర్డినేట్ చేసుకొని పిల్లల్ని మంచిగా చూసుకోవాలి అన్నారు కదా. సో వాట్ అబౌట్ స్కూల్ లైఫ్? అంటే వీళ్ళిద్దరు స్కూల్ గురించి, పిల్లల స్కూల్ డేస్ గురించి, వాటి గురించి ఎలాంటి బాధ్యత తీసుకోవాలి? అసలు ఇప్పుడు పెద్ద సమస్య అదైపోయి కూర్చుంది. ఎలా అంటే పేరెంట్స్ తీసుకునే బాధ్యత ఇక్కడ స్కూల్లో పిల్లల బిహేవియర్ మీద కూడా డిపెండ్ అయి ఉంటుంది. ఇప్పుడు ఎవరైనా పిల్లలు తేడాగా బిహేవ్ చేస్తున్నప్పుడు వెంటనే ఒక క్వశ్చన్ పబ్లిక్ వేస్తుంది కదా, ఎలా పెంచారు అని అడుగుతారు కదా. ఇట్లా అంటే ఏంటి, ఇమీడియట్లీ బ్లేమ్డ్, పేరెంట్స్ బ్లేమ్ చేస్తారు. అదేమన్నా చదువులో తేడా వచ్చింది అనుకో, వాళ్ళు ఇమీడియట్లీ నెక్స్ట్ క్వశ్చన్ ఏమడుగుతారు, ఎవరు చెప్పారు ఇది అని అడుగుతారు కదా. అంటే కదా ఇక్కడ 2 తప్పులు పిల్లవాడు చేసిన దానికి బ్లేమ్ చేసేది ఎవరు అంటే పేరెంట్స్ ఒకటి, 2 టీచర్స్. అంటే ఇప్పుడు గుర్తుపెట్టుకో, ఈ సొసైటీలో పిల్లల బాధ్యత అంటే పిల్లలు ఒక రెస్పెక్టెడ్ సిటిజన్స్ గా పెరగాలంటే పేరెంట్స్, టీచర్స్ ఎంత వరకు కాన్సన్ట్రేషన్ వాళ్ళ మీద ఉండాలన్నది అదొక జవాబు లేని ఆన్సర్ లాగా ఉంటుంది, క్వశ్చన్ లాగా అయిపోయింది. అట్ ద సేమ్ టైం ఎంత రాసినా పుస్తకం సరిపోదు. ఎంత వరకు అంటే ఇప్పుడు మెయిన్ పేరెంట్స్ వరకు తీసుకుంటే, ఇప్పుడు స్కూల్లో ఏదైనా ఇష్యూ అయింది, ఏదైనా గొడవ అయింది, స్కూల్ వాళ్ళు కంప్లైంట్ ఇచ్చారు పిల్లల మీద. ఇచ్చినప్పుడు పేరెంట్స్ వెళ్ళి ఏం చేయాలి, ముందు పేరెంట్స్ స్కూల్కి వెళ్ళిన వెంటనే చాలా తక్కువ మంది పేరెంట్స్ ఒక క్వశ్చన్ అడుగుతారు, మా అబ్బాయి ఏం చేశాడండి, మా అమ్మాయి వాళ్ళ ప్రాబ్లం ఏంటి అని అడిగే పేరెంట్స్ ని జస్ట్ 10% కూడా చూడలేదు మీరు. అవును, ఇప్పుడు అందరు ఎందుకు కొట్టారు కూడా కాదు, మా అబ్బాయి ఏం చేశాడు, ఎందుకు కంప్లైంట్ ఇస్తున్నారు, అసలు మా వాడి మీద కంప్లైంట్, మీరెవరు కంప్లైంట్ ఇవ్వడానికి? అండ్ ఇంకా రేస్ చేసే పేరెంట్స్ ఉన్నారు, మేము జీతాలు కడుతున్నాం కాబట్టి నీకు జీతాలు వస్తున్నాయి అన్నట్టు. ఈ రేంజ్ లో ఇంతవరకు దిగజారి మాట్లాడుతున్నారు పేరెంట్స్. ఫీజు కడుతున్నా కాబట్టి నీకు జీతం వస్తుంది టీచర్ కి. ఇవాళ టీచర్ చెప్పిన మీ పిల్లలు ఇలాంటి తప్పు చేశారు అని టీచర్ చెప్పిన దాన్ని వీళ్ళ పిల్లల్ని కాపాడుకోవటం కోసం, వాళ్ళ పరువు ప్రతిష్టల్ని వాళ్ళు కవర్ చేసుకోవటం కోసం పాకులాడే పేరెంట్స్ రేపు సొసైటీలో తలెత్తుకోలేని పరిస్థితి వచ్చింది అన్నప్పుడు ఆ టీచర్లు కూడా వాళ్ళు ఏం చేయలేరు కదా. ఇప్పుడు చాలా మంది అదే సిచ్యువేషన్ దిగజారిపోయారు. ఇప్పుడు క్లాస్ లో అల్లరి చేయకండి, నువ్వు ఎందుకు ఇది చేసావు, నువ్వు హోంవర్క్ ఎందుకు చేయలేదు,
స్కూల్ కి లేట్ గా ఎందుకు వచ్చావు, మెయిన్ గా అడిగే క్వశ్చన్స్. స్కూల్ కి లేట్ గా ఎందుకు వచ్చావు అంటే విని ఒక స్టూడెంటే నాకేమని చెప్పాడంటే మా డాడీని రోజు లేట్ గా తీసుకొస్తున్నాడు అని చెప్పేసాడు. ఇప్పుడు ఆ పిల్లడికి పనిష్మెంట్ ఎలా ఇస్తాను చెప్పు. సో ఐ కాంట్ గివ్ పనిష్మెంట్. పేరెంట్స్ ని పిలిచి పనిష్మెంట్ ఇవ్వలేం కదా. మేము అప్పటికి ఒక పేరెంట్ ని అడిగాం ఇదే ఇష్యూ అయినప్పుడు, ఎందుకంటే ఈ రోజు అబ్బాయి లేట్ గా వస్తున్నాడు, ఫస్ట్ పీరియడ్ ఆల్మోస్ట్ అయిపోయే టైం కి తీసుకొస్తున్నారు, మీరు హడావుడిగా దింపేస్తున్నారు వెళ్ళిపోతున్నారంటే ఆయన చెప్పిన సమయం బట్టి తొందరగా నిద్ర లేవట్లేదండి అన్నాడు. దింపేసి హడావుడిగా వెళ్ళిపోతే నేను అడిగాను మరి ఎందుకు నాన్న తొందరగా నిద్ర లేవట్లేదు, చూడు నీకు ఫస్ట్ పీరియడ్ అయిపోయింది, ఇప్పుడు ఎలా చేస్తావు, ఈ నోట్స్ అంతా ఎప్పుడు రాసుకుంటావంటే వాడికి కోపం వచ్చేసి ఏడ్చేసి ఆల్మోస్ట్ డైలీ ఫేస్ చేస్తున్న ప్రాబ్లం ఆ అబ్బాయికి. ఆఫ్టర్ 3rd 4th క్లాస్ లో ఉన్నాడు, కానీ వాడి ఆత్మగౌరవం వాడికి ఉంటుంది కదా, వాడు హర్ట్ అయిపోయాడు అనమాట. అంటే ఏం చెప్పాడు, నేను ఎప్పుడో రెడీ అయిపోయాను, మా డాడీని లేట్ అన్నాడు. అండ్ ఇప్పుడు ఈ స్కూలింగ్ అన్నది కూడా చాలా బర్డెన్ అవుతుంది మేడం. ఫీజులు కట్టాలి, వాళ్ళకి బుక్స్ కొనాలి, టైలు అంటారు, బెల్ట్లు అంటారు, షూలు అంటారు, ఇంకా ట్రావెలింగ్ బస్ ఛార్జెస్ అవన్నీ ఉంటాయి. సో ఇవన్నిటితో పోల్చుకుంటే అంటే నా ఒపీనియన్ ఏంటంటే బెటర్ గవర్నమెంట్ స్కూల్స్ చాలా ఉన్నాయి, మన గవర్నమెంట్ చాలా ప్రొవైడ్ చేస్తుంది, వాటిలో పెట్టుకోవచ్చు కదా మరి పిల్లలు. అదే నేను చెప్తాను, పేరెంట్స్ ఎందుకు అట్లా థింక్ చేయట్లేదు అని. క్రేజ్, బ్రాండ్ క్రేజ్, జస్ట్ నథింగ్ బట్ బ్రాండ్ క్రేజ్. అది నేను పిల్లలకి అదే చెప్తా, చాయిస్ మీదే, గవర్నమెంట్ స్కూల్స్ ఇచ్చింది, మీరు ఎక్కువ మంది గవర్నమెంట్ స్కూల్ కాదు, అదేదో బ్రాండ్ బాగుంది, పక్కింటి అబ్బాయి ₹1,00,000 ఫీజు కట్టి వెళ్తున్నాడు, ఎదురింటి అమ్మాయి 4 లక్షలు డొనేషన్ కట్టి కాలేజీకి వెళ్తుంది అనుకున్నా ప్రెస్టీజ్ ఫీల్ అయ్యే వాళ్ళు అప్పు చేసి చదివిస్తారు. ఇప్పుడు నాకు చాలా ఆశ్చర్యం వేస్తుంది, ఇప్పుడు ప్రైమరీ అంత ఎడ్యుకేషన్ నా పోస్ట్ గ్రాడ్యుయేషన్ కూడా అవ్వలేదు. అండ్ నర్సరీ పిల్లలు కూడా లక్షలు పోసి చదివిస్తున్నారు. అది ఉండి చదివిస్తున్నారా, ఉన్నది ఊడ్చి చదివిస్తున్నారా నాకు అర్థం కాదు. ఇప్పుడు ఇంతకీ ఇంత పెడితే నెక్స్ట్ కాలేజ్కి ఎంత పెడతారు, నెక్స్ట్ వాడి కెరియర్ డెవలప్మెంట్ కోసం ఇంకేం ఖర్చు పెడతారు. అదే నాకు ఆశ్చర్యం వేస్తుంది. గవర్నమెంట్ స్కూల్స్ ఉన్నాయి, గవర్నమెంట్ కాలేజెస్ ఉన్నాయి, టీచర్స్ కి లక్షల్లో జీతాలు ఇస్తుంది గవర్నమెంట్, బోర్డు ఎగ్జామ్స్ పెడుతుంది, వాళ్ళని సెలెక్ట్ చేస్తుంది. దెన్ వై దీస్ పీపుల్, నేను చాలా మంది ఆటో వాళ్ళని అడుగుతాను ఇదే ప్రశ్న. వాడి ఆటోలో వచ్చినప్పుడు కొంచెం లాంగ్ వెళ్తున్నప్పుడు ఆటోలో వాడి కష్టాలు తెలిసిపోతుంటాయి, ఎవరితో మాట్లాడుతుంటే, పిల్లడు ఫీజు కావాలనో డబ్బులు కావాలని అడుగుతుంటాను. నేను ఇమీడియట్లీ ఫోన్ కాల్ అయిపోయిన తర్వాత అడుగుతాను, ఏ స్కూల్లో చదివిస్తున్నా అంటే పలానా స్కూల్, ఫీజు ఎంత అంటే ఇంత, ఎందుకు చదివిస్తున్నాను క్వశ్చన్ చేస్తా. గవర్నమెంట్ స్కూల్ ఉంది కదా, ఎందుకు ప్రైవేట్ స్కూల్ పంపిస్తావు, దేనికోసం అంతంత ఫీజులు కడుతున్నావు నువ్వు. పోనీ అలా నీ మీ అబ్బాయి అయినా జమ్ లాగా ఉన్నాడా, లేదు మామూలుగా ఏదో చదువుతున్నాడు మేడం, మరి మళ్ళీ ట్యూషన్ పంపిస్తావు. అండ్ అటు గవర్నమెంట్ స్కూల్స్ లో ఇవన్నీ ఫ్రీగా ప్రొవైడ్ చేస్తారు, బుక్స్ కానివ్వండి, వాళ్ళకి యూనిఫామ్ కానివ్వండి, అవన్నీ ప్రొవైడ్ చేసేటప్పుడు ఈ ప్రైవేట్ స్కూల్స్ ఎందుకు కదా వేస్ట్. అది పేరెంట్స్ డిసైడ్ చేసుకోవాలి, పేరెంట్స్ కి ఒక కాన్సన్ట్రేషన్ ఉండాలి. ఇప్పుడు ఈ రోజు చూస్తే కనుక టాప్ అఫీషియల్స్ గవర్నమెంట్, సెంట్రల్ కానీ స్టేట్ కానీ, అండ్ ఆల్మోస్ట్ అబౌవ్ 40 ఉన్న గవర్నమెంట్ టీచర్స్ కానీ వాళ్ళందరూ గవర్నమెంట్ స్కూల్ నుంచి వచ్చిన వాళ్ళే కదా. వాళ్ళకి ఏం తక్కువైంది, ఒక బ్రాండ్ క్రేజ్. ఇప్పుడు సినిమా యాక్టర్లని వాళ్ళ ఫ్యానిజం లాగా ఈ వీళ్ళు కూడా ఫలానా స్కూల్లో చదివితే మాకు బాగుంది, ఇక్కడ వీళ్ళకి ప్రైవేట్ స్కూల్స్ లో లక్షలు పెట్టి చదివిస్తున్నారు. వాడు ఏమంటాడంటే ఏసీ క్లాస్ రూమ్ అంటాడు, ల్యాబ్ ఫెసిలిటీ ఉందంటాడు, లైబ్రరీ ఉందంటాడు. టు బీ ఫ్రాంక్, చాలా స్కూల్స్ లో లైబ్రరీ ఎప్పుడు ఓపెన్ చేసి పిల్లల పుస్తకాలు చూసింది నేను చూడలేదు. చాలా ప్రైవేట్ స్కూల్స్ లో ఉన్న ఇష్యూ. లైబ్రరీ మేబీ ఉండుండొచ్చు, అక్కడ ఒక్క లైబ్రరీలో ఒక ప్రాపర్ పుస్తకం, పిల్లలు లైబ్రరీకి వెళ్ళి ఈ పుస్తకం ఓపెన్ చేసి చదువుదాము అన్న థాట్ ని పిల్లలకి రానియటం లేదు టీచర్స్, హోంవర్క్ లు, పిల్లలు, టీచర్లు, పేరెంట్స్ కూడా. అండ్ నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే గవర్నమెంట్ స్కూల్స్ లో చాలా వరకు ఓపెన్ గ్రౌండ్స్ ఉంటాయి ఆడుకోవడానికి హ్యాపీగా. ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న ప్రైవేట్ స్కూల్స్ లో అసలు చిన్న ఖాళీ స్థలం కూడా ఉండదు వాటిలో ఆడుకోవడానికి కానీ, ఫిజికల్ ఫిట్నెస్ మెయింటైన్ చేయడానికి కానీ. మా స్కూల్ డేస్ లో ఏంటంటే క్లాస్ రూమ్ లో లేకపోయినా కింద మొత్తం ఓపెన్ ఏరియాలో చెట్లు ఉంటాయి కదా, మేము పెంచుకునే చెట్లు అంతా ఒక లైన్ లో ఉంటాయి అనమాట. వాటి కింద కూర్చొని లెసన్స్ అన్ని చెప్పేవాళ్ళు మాకు టీచర్స్. అంత పీస్ఫుల్ గా మంచి గాలి ఒకవైపు ప్రశాంతంగా వింటూ ఉండేవాళ్ళం. బట్ ఇప్పుడు ఉన్న ప్రెసెంట్ ప్రైవేట్ స్కూల్స్ అవన్నీ ఏవైతే ఉన్నాయి ఇవన్నీ మెయింటైన్ చేయట్లేదు అని నా ఫీలింగ్. సో దానికి ఏమైనా డిఫరెన్షియేషన్ కానీ దానివల్ల ఏమైనా ఇంపాక్ట్ చేస్తుందా పిల్లల్లో, వాళ్ళ మైండ్ సెట్ పరంగా? ఒక బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్ ఇది. నువ్వు క్వశ్చన్ కరెక్ట్ గా అడిగావు, చెట్టు కింద పిల్లలు, క్లాస్ రూమ్ లో పిల్లలు డిఫరెన్స్ చెప్తా నేను. క్లాస్ రూమ్ అంటే 4 గోడలు కాదు, ఒక బ్లాక్ బోర్డ్ కాదు. నేను ఎప్పుడు చెప్తాను, పాఠాలు చెప్పే ఒక మాస్టర్, శ్రద్ధగా వినే 4 పిల్లలు, ఫుట్పాత్ మీదైనా క్లాస్ రూమే, చెట్టు కింద అయినా క్లాస్ రూమే, రైల్వే ప్లాట్ఫామ్ అయినా క్లాస్ రూమే, అందులో డౌటే లేదు. ఒక పాడైపోయిన రైల్వే బోగి అయినా అది క్లాస్ రూమే అవుతుంది. క్లాస్ రూమ్ అంటే నాట్ 4 wall రూమ్ అండ్ ఏసీ, ఎయిర్ కండిషన్ ఉన్నది, ప్రొజెక్టర్, స్క్రీన్ ఉన్న క్లాస్ రూమ్ కానే కాదు. మేము ఒక స్కూల్కి వెళ్ళినప్పుడు ఒక చెట్టు కింద కూర్చొని మాస్టర్ పాఠం చెప్తున్నారు, హైగా వాళ్ళు అటు ఇటు దిక్కులు చూసే పిల్లలు చూస్తున్నారు, కానీ కాన్సన్ట్రేషన్ ప్రశాంతంగా, వాళ్ళకి వినిపించేది ఒకటే సౌండ్,
జస్ట్ చెట్టు మీద ఉన్న పక్షులు అరుస్తున్నాయి, మధ్య మధ్యలో వినిపిస్తున్నాయి, పిల్లలు కింద కూర్చున్నారు. అది చూడగానే ఆ క్లాసు, చెట్టు, పిల్లలు, మాస్టర్ పాఠం చెప్తుంటే నాకు ఒక్కసారి ఒళ్ళు పులకరించింది అంటారు చూడ, అట్లా అనిపించింది. అబ్బా భలే ఉంది ఈ సీన్, చాలా సంవత్సరాల తర్వాత చూసాను అనుకున్నా. ఇది గవర్నమెంట్ స్కూల్ అని జరిగింది. అండ్ సెకండ్ థింగ్, ఇప్పటి వరకు ప్రపంచంలోనే చాలా గొప్పగా మనం చెప్పుకునే శాంతినికేతన్, రవీంద్రనాథ్ ఠాగూర్ వాళ్ళ ఫాదర్ స్టార్ట్ చేసింది కలకత్తాలో. ఆ క్లాస్ రూమ్స్ అన్ని పొద్దున్న చెట్టు కిందే స్టార్ట్ అయ్యాయి. దాంట్లో ప్రపంచ మేధావులందరూ, ఎంతమంది స్పిరిచువల్ గురువులు అందరూ కూడా అక్కడ చదువుకున్నారు, చెట్టు కిందే క్లాసులు. అసలు క్లాస్ రూమ్ అంటే ఒక ప్రశాంతత, పిల్లలకి మైండ్ డైవర్ట్ అవ్వకుండా ఉండాల్సిన ప్రదేశం. అంటే ఇంకా వేరే ఏ సౌండ్స్ వినకూడదు వాళ్ళు. ఇప్పుడు రష్ గా మంచి సెంటర్ లో ఉందంటాం, మన ఇల్లు అయినా స్కూల్ అయినా మన ఇల్లు సెలెక్ట్ చేసేటప్పుడే. కానీ సెంటరే ఇల్లు, ఆ సెంటర్ అంతా ఇంట్లోనే ఉంటుంది. సెంటర్ లో ఇల్లు లేదు, సెంటర్ అంతా ఇంట్లో ఉంటుంది, సెంటర్ అంతా స్కూల్లో ఉంటుంది. మెయిన్ రోడ్ లో ఇల్లు ఉంది, మెయిన్ రోడ్ లో స్కూల్ ఉంది, ప్రాబ్లం ఏం లేదు అనుకుంటాం. కానీ ఆ మెయిన్ రోడ్ లో ఉండే టోటల్ ట్రాఫిక్ డిస్టర్బెన్స్ పిల్లలకు ఉంది. ఈ రోజు అంటే అర్బనైజేషన్ అను, దాన్ని డెవలప్మెంట్ ఆఫ్ సిటీస్ అను, ఎక్స్పాన్షన్ ఆఫ్ సిటీ అను, సిటీ డెవలప్ అయిపోయింది, అవుట్స్కట్స్ వరకు పెద్ద ఏవో కంపెనీలు వచ్చేసాయి. ఓకే, దట్ ఈస్ అనదర్ పార్ట్. కానీ ఈ డెవలప్మెంట్ లో మనం కోల్పోతున్నది ఏంటంటే పిల్లలకి క్లాస్ రూమ్స్ ప్రశాంతత. క్లాస్ రూమ్ లో ఉన్నప్పుడు క్లాస్ రూమ్ లో పిల్లలు వాళ్ళు ఊపిరి పీల్చుకునే సౌండ్, టీచర్స్ చెప్పే లెసనే తప్ప ఇంకొక సౌండ్ ఆ రూమ్ లోకి ఎంటర్ అవ్వకూడదు. ఆ పిల్లలు చేసే గొడవ మాత్రమే ఉండాలి అందులో. ఇప్పుడు రణగొణితం ఇలాగా పిల్లలకి అంటే ఫుల్లీ క్లోజ్డ్, అంటే ఒక స్కూల్ ని జైలుతో పోల్చకూడదు, కానీ ఆల్మోస్ట్ అలాగే ఉంటుంది. క్లోజ్ చేసేసి బలవంతంగా క్లాస్ రూమ్ లో కూర్చోబెట్టినట్టుగా. అందుకే వాళ్ళు క్లాస్ అయిపోయిన వెంటనే ఎంత రిలాక్స్ ఫీల్ అవుతున్నారు, ఎందుకంటే వాళ్ళకి ఓపెన్ గాలి లేదు. ఇప్పుడు ఏసీ క్లాస్ రూమ్ అన్న పేరు పెట్టుకొని లక్షలు వాళ్ళు తీసుకుంటున్నప్పుడు వాళ్ళ తప్పు కాదు, మేనేజ్మెంట్ తప్పు కాదు. పేరెంట్స్ రెడీగా ఉన్నారు పే చేయడానికి, సో మేనేజ్మెంట్ ఇప్పుడు యాజ్ పర్ డిమాండ్ సప్లై ఉంటుంది కదా. ఎకనామిక్స్ లో ఎంత డిమాండ్ ఉందో అంత సప్లై చేస్తున్నాడు. డిమాండ్ ను క్రియేట్ చేసేసావు, డిమాండ్ కి కన్స్యూమర్ అడిక్ట్ అయిపోయాడు, ఆటోమేటిక్ గా వాడు ఇంకా 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 చూపిస్తున్నాడు ఫెసిలిటీస్. పిల్లలకి ఇప్పుడు పేరెంట్స్ ఫెసిలిటీస్ చూస్తున్నారు, కానీ వాళ్ళు రేపు ఒక మంచి చదువుకొని ఒక ఫెలిసిటేషన్ కి వెళ్ళగలిగిన స్థాయికి వెళ్ళారా లేదా అన్నది మాత్రం వాళ్ళలో పేరెంట్స్ కూడా ఆలోచించారు. సరిపోతుంది అన్నట్టు. అంతే వాళ్ళకి ఏదో మా పిల్లలు మంచి కంఫర్టబుల్ గా హ్యాపీగా, మేము ఎంత దూరం నడిచి వెళ్ళే వాళ్ళం, ఎంత దూరం సైకిల్ తొక్కేవాళ్ళం. అది ఫిజికల్ గా వాళ్ళకి ఎంత బాడీ ఎక్సర్సైజ్ ఉండేది, మంచిగా ఆకలేసింది దొరికిన వెంటనే తినేవాళ్ళు అన్న ధ్యాస పోయింది. ఇప్పుడు కంఫర్టబుల్ గా వెళ్తున్నారు, వస్తున్నారు, కాబట్టి ఆకలేసినప్పుడు లేదా నాలుకకి తినాలనిపించినప్పుడు మాత్రమే తింటున్నారు, ఏది తినాలనిపిస్తే అదే తింటున్నారు. అండ్ ఇంకోటి, మీరు ఇప్పుడు ఫిజికల్ గా ఫిట్నెస్ ఉంటున్నారా లేదా అని చూసుకోవట్లేదు అంటున్నారు కదా. దట్ కంపారిటివ్లీ ప్రైవేట్ అండ్ గవర్నమెంట్ స్కూల్ చూసుకుంటే, గవర్నమెంట్ స్కూల్స్ లో చాలా వరకు మంచి ఒక 2-3 1 acre అయినా సరే మంచి గ్రౌండ్ ఉంటది. ప్రైవేట్ స్కూల్స్ లో నాకు అది ఎక్కడ కనిపించలేదు చాలా వరకు. చాలా రేర్ స్కూల్స్ లో స్కూల్స్ లో ప్లే గ్రౌండ్స్ ఉండడం ఇంపార్టెంట్ అంటారా? అయితే వాటి నుంచి పిల్లలకి ఫిజికల్ ఫిట్నెస్ ఉండడం అవసరమా లేదా? ప్రజెంట్ ఉన్న సినారియోస్ లో జరుగుతుందా లేదా అనేది మీ మాటల్లో చెప్తే. ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్స్ లో అంత గ్రౌండ్ ఉంటుంది, వాడు పనిష్మెంట్ కోసం తీసుకుని ఒక గ్రౌండ్ వేసినా ఫిజికల్ ఫిట్నెస్ అయిపోయింది. ప్రైవేట్ స్కూల్లో గ్రౌండ్ లేదు, కానీ వాళ్ళు ఫిజికల్ ఫిట్నెస్ పెడుతున్నారు ఆడిటోరియంలో. చూసేవో లేదు, మళ్ళీ దానికోసం ఎక్స్ట్రా ఫీజ్ తీసుకొని కొన్ని ఇండోర్ ఆడిటోరియంలో ఫిజికల్ ఫిట్నెస్ కోర్సెస్ ఉంటాయి కదా. ఇప్పుడు చూడు, కొన్ని ఏసీ జిమ్ లాగా అనమాట. జిమ్ కి వెళ్ళి చెమట పడితేనే కదా బాడీ ఫిట్నెస్ వస్తుంది. అక్కడ కూడా ఏసీ ఉంటే వీడికి చెమట ఎక్కడ వస్తుంది? ఫిట్నెస్ కి మీనింగ్ ఏంటి అక్కడ, డెఫినేషన్ ఇది. సో పిల్లలకి ఫిజికల్ ఫిట్నెస్ అంటే ఇండివిజువల్ గేమ్. ఇప్పుడు ఏదైనా ఒక గేమ్ ఆడుతున్నప్పుడు ఒక టీమ్ కోఆర్డినేషన్ ఉంటుంది. ఇప్పుడు మన ఇండియా క్రికెట్ ఆడని, హాకీ ఆడని, కబడ్డీ ఆడు, ఖోఖో ఆడు, ఏదైనా ఆడు, వాలీబాల్, ఫుట్బాల్ ఏదైనా ఆడినప్పుడు ఒక టీమ్ కోఆర్డినేషన్ ఉండాలి. అలా కాకుండా ఇండివిజువల్ లాగా ఆడుకునే ఆటలు ఉంటాయి కొన్ని. ఈ పిల్లలు ఇప్పుడు ఎక్కువ కాన్సన్ట్రేషన్ దేని మీద ఉంటుంది అంటే ఇండివిజువల్ దీని మీదే ఉంటుంది, టీమ్ కోఆర్డినేషన్ లేదు. టీమ్ కోఆర్డినేషన్ లేదు అంటే ఏ టీమ్ గా ఏది ఆడట్లేదు అంటే ఏంటి, వీడికి ఎవరితోనూ పడదని అర్థం, అంటే ఎవరితోనూ అడ్జస్ట్ అవ్వట్లేదు అని అర్థం. అఫ్ కోర్స్ నో డౌట్, పిల్లలు క్లాస్ రూమ్ లోకి వెళ్ళినప్పుడు అడ్జస్ట్ అవుతారు, ఆ బెంచ్ లో కూర్చుంటారు, ఆ బెంచ్ లో వాడు చాలా ఫిట్ గా కూర్చోవాలి. దట్స్ రియల్లీ గ్రేట్ మైండ్ సెట్ వాళ్ళకి. ఆ చిన్న వయసు నుంచి క్లాస్ రూమ్ లో పక్కన వాడికి నచ్చకపోయినా పక్కన ఉన్న ఫ్రెండ్ తో కూర్చోవాలి పిల్లలు. టీచర్ పాఠం చెప్పినంత సేపు ఆ నోట్స్ రాసుకునేటప్పుడు అడ్జస్ట్ అయ్యి రాసుకోవాలి, ఇంటి దగ్గర ఎన్ని వేషాలు వేసినా కూడా. సో ఆ అడ్జస్ట్మెంట్ పిల్లలకి అలవాటు అవుతున్న టైంలో అక్కడ ఏదైనా చిన్న క్లాస్ అయినప్పుడే పేరెంట్స్ పరిగెత్తుకొస్తున్నారు. వీళ్ళు ఏమంటారంటే, మేము ఇంత ఫీజు కడుతున్నాం అంటారు, ఇంత ఫీజు కడుతున్నాం, మీరు క్లాస్ రూమ్ లో గొడవ అయిందని అడుగుతున్నారు, కానీ ఇంత ఫీజు కడుతున్నాం, గ్రౌండ్ ఏదని అడగట్లా. ఇంకొకటి, నువ్వు ఫిట్నెస్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి చాలా మంది పేరెంట్స్ స్పోర్ట్స్ డేకి పిల్లల్ని పంపించట్లేదు తెలుసా, పడిపోతారేమో అని భయం. దెబ్బలు తగిలితేనే కదా పడతామని సంగతి తెలుస్తుంది వీళ్ళకి.
ఒకసారి పడితేనే కదా, పడి లేచిన తర్వాత దులుపుకొని మళ్ళీ పరిగెత్తగలిగిన వాడు దమ్ము ఉన్నవాడు అంటున్నావు కదా. పడిపోతానేమో అంటే నువ్వు ఎప్పుడు పడిపోతానన్న భయంలోనే ఉంటావు. పరిగెత్తడానికి జామినా ఎక్కడ వస్తుంది నీకు, పరిగెత్తాలన్న థాట్ ఎక్కడ వస్తుంది? పడి ఒకసారి పడినా కూడా పరిగెత్తచ్చు అంటే ఏంటి, ఫేసింగ్ ద ఛాలెంజ్ కదా. ఇప్పుడు ఛాలెంజ్ అన్ని నాకే వస్తాయి, ఎప్పుడు నాకే అంటే ఛాలెంజ్ ఎక్కడుంది వీళ్ళ దగ్గర? ఛాలెంజ్ యాక్సెప్ట్ చేసే ఛాలెంజ్ ఎక్కడుంది? అండ్ దట్టు హెల్త్ పరంగా చూసుకుంటే ఈ ఇమ్యూన్ సిస్టమ్ కూడా ప్రెజెంట్ ఉన్న పిల్లలు చాలా గేమ్స్ ఆడట్లేదు, ఏం ఆడట్లేదు, జస్ట్ ఊరికే వచ్చి వాళ్ళకి ఇప్పుడు ప్రెసెంట్ గేమ్స్ ఏంటంటే మొబైల్లోనే ఆడుకుంటారు. ఇంకా వాళ్ళకి గేమ్స్ ఆడట్లేదు అంటే మమ్మీ మొబైల్ ఇవ్వట్లేదు అన్నట్టు ప్రెసెంట్ సినారియో. సో కరెక్ట్, గేమ్స్ ఆడట్లేదా అంటే మమ్మీ మొబైల్ లేదన్నా డాడీ ట్యాబ్ కొనలేదని అనుకుంటున్నారు తప్ప. ఇంకొకటి, ఒకసారి ఒక పేరెంట్ నాకు కంప్లైంట్ ఏంటంటే హోంవర్క్స్, ఎస్పెషల్లీ స్కూల్ విషయం జరిగింది కాబట్టి పిల్లలకి హోంవర్క్లు దయచేసి నేను అందరి స్కూల్స్ కి టీచర్స్ కి చెప్తున్నాను, ప్రైవేట్ గా అంటే ప్రైవేట్ స్కూల్ అవన్నీ ఇదమని, హోంవర్క్ ని వాళ్ళుగా ఆలోచించి ఇంకొక పుస్తకాన్ని చూసి రిఫరెన్స్ చేసి రాసేలాగా ఇవ్వండి తప్ప గూగుల్లో సెర్చ్ చేసేలాగా ఇవ్వద్దని చెప్తాను. ఈ గూగుల్లో దొరుకుతుంది అంటే ఇప్పుడు అన్నం బ్లింకిట్, అదే మనం తినే ఫుడ్ బ్లింకిట్ లో దొరుకుతుంది అన్నట్టుగా ఆన్సర్స్ అన్ని గూగుల్లో దొరుకుతున్నాయి అంటే నీ బుర్ర ఎప్పుడు పని చేస్తుంది? పిల్లవాడు ఈ ఆన్సర్ కి ఎక్కడ ఆలోచిస్తాడు? మా అబ్బాయి సిస్టమ్ అడిగాడు, నేను కొన్నాను మేడం, దాన్ని రూమ్ లో పెట్టమంటున్నాడు అని వచ్చి ఒక పేరెంట్ నాకు చాలా గర్వంగా, నేను మా అబ్బాయికి 7th క్లాస్ అబ్బాయి, ఐఐటి ఫౌండేషన్ స్కూల్ అనమాట అని, సిస్టమ్ ఎవరు అడిగారండి, మేమేం చెప్పలేదు కదా మీకు అన్నా. కాదు, హోంవర్క్లు అన్ని కొంచెం అడ్వాన్స్ గా వాడు గూగుల్లో సెర్చ్ చేసి చదువుకుంటున్నాడు, టెక్స్ట్ బుక్ ని పర్ఫెక్ట్ గా చదవరండి, ఇన్ అడ్వాన్స్ వాడు కావాలంటే ఇప్పుడు 6th క్లాస్ అబ్బాయి అడ్వాన్స్ గా చదువుకోవాలనుకున్నాడు, అడ్వాన్స్ గా ఆన్సర్స్ ని పికప్ చేసుకోవాలనుకున్నాడు, అడ్వాన్స్ గా మ్యాటర్ ని ఇన్ డెప్త్ ఇన్వాల్వ్ అవ్వాలనుకున్నాడు. దానికి గూగుల్ ఎందుకు? ఇప్పుడు 6th చదివే అబ్బాయి 7th 8th బుక్స్ చదివితే డీప్ గా అదే టాపిక్స్ వస్తాయి కదా, ఇన్ అడ్వాన్స్ కదా వెళ్తాడు. ఇంకా చాలా మా అబ్బాయి చాలా టాలెంటెడ్ అనుకుంటే 10th బుక్స్ కూడా ఇచ్చి చదివించండి, అందులో డెఫినెట్లీ అడ్వాన్స్ మ్యాటర్ ఉంటుంది. ఇప్పుడు స్కూల్లో చెప్పేది అదే కదా, మీకు 8th లోనే 10th పోర్షన్ కవర్ చేస్తాము, 10th లోనే ఐఐటి సిలబస్ కవర్ అయిపోతుంది అంటున్నారు కదా. లెట్ హిమ్ డూ ద సేమ్ థింగ్ ఫ్రమ్ ద టెక్స్ట్ బుక్స్, నాట్ ఫ్రమ్ ద గూగుల్. ఆన్సర్ బుక్ లో వెతికిన దానికి, ఆన్సర్ స్క్రీన్ వెతికిన దానికి 100% డిఫరెన్స్ ఉంటుంది పిల్లాడు తెలివితేటలు. అంటే మీరు ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న టెక్నాలజీ అవి పెద్ద యూజ్ చేయకుండా ఓల్డ్ స్ట్రాటజీని వాడమంటున్నారా, లేకపోతే టెక్నాలజీని ఓల్డ్ స్ట్రాటజీ కాదు, అసలు పుస్తకాల్లో వెతకడం తెలియాలి కదా. ఇప్పుడు వాడికి నొక్కగానే కొట్టగానే వచ్చేస్తుంది. సరే, ఈ లేటెస్ట్ దాంట్లో కూడా కంటిన్యూషన్ గా ఒక 4 సార్లు గూగుల్లో సెర్చ్ చేసినప్పుడు, లేదా మీరు ఫోన్ లో SMS చేసినప్పుడు మెసేజ్ టైప్ చేస్తాం కదా, అక్కడ నా బై మిస్టేక్ ఒక రాంగ్ స్పెల్లింగ్ వచ్చింది అనుకో, 4 సార్లు అదే మనం ఆ వర్డ్ కోసం వెళ్ళినప్పుడు రాంగ్ స్పెల్లింగ్ కూడా నీ వెనకాలే వస్తూనే ఉంటుంది. సెలెక్షన్ ఈజ్ యూజ్ వెదర్ ఇట్ ఇస్ రాంగ్ స్పెల్లింగ్ ఆర్ కరెక్ట్ స్పెల్లింగ్. ఇప్పుడు చెప్పు, టెక్నాలజీ ఎక్కడ ఉపయోగించింది? బుర్ర కదా ఉపయోగించాలి, అక్కడ కరెక్ట్ లేదా అన్నది పిల్లవాడికి వచ్చేసిన రెడీమేడ్ ఆన్సర్ లో కరెక్ట్ ఏదని మనమే కదా చూస్ చేసుకోవాలి. ఇది అవసరం ఉందా లేదా అని కదా మనమే కదా సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ టేబుల్ మీద చాలా ఫుడ్ ఐటమ్స్ ఉన్నాయి, ఓకే, ఏది తినొచ్చు, ఏది తినగలవు, మనకున్న కెపాసిటీకి, ఇప్పుడు సపోజ్ ఒక పేషెంట్, ఇప్పుడే కోలుకున్న పేషెంట్ డైనింగ్ టేబుల్ మీద ఉన్న అన్ని రకాల డిఫరెంట్ డెలిషియస్ డిషెస్, అందులో ఏది తినొచ్చు, ఏది తినకూడదు, ఏది తినగలం, ఏది తినలేము, ఏదైతే నాకు పర్ఫెక్ట్ సెట్ అవుతుంది, ఏది ఆరోగ్యానికి మంచిది అన్న సెలెక్షన్ గూగుల్ చెప్పదు, వాడి మైండే కదా ఆలోచించడం వాళ్ళు అక్కడ. సో మైండ్ ఉపయోగించారు కదా, ఆ వాసన బాగుంది, ఇది టేస్ట్ గా ఉంది అనే టెంప్టేషన్ వాడి ముక్కు పుటాలే చెప్పాలి తప్ప గూగుల్ నీకు చెప్పదు కదా. అక్కడ రోబో కూడా చెప్పలేదు కదా, రోబో చెప్తే రోబో ఇష్ట ప్రకారం ఏదో సెలెక్ట్ చేసేస్తుంది, నువ్వు ఆల్రెడీ ఫీడ్ చేసి ఉంచావు కాబట్టి. అండ్ అదే విధంగా ఇప్పుడు అంటే ప్రజెంట్ అయితే ఏమవుతుందంటే మొత్తం అన్ని ఆన్లైన్ క్లాసెస్ కానీ, డిజిటల్ క్లాసెస్ కానీ ఇవే వస్తున్నాయి అనమాట. సో ఇప్పుడు మీరు అన్నదాన్ని బట్టి చూస్తే మోర్ ఆఫ్ మనకు ఆ బుక్స్ చదవడం అవన్నీ ఉంటే మన మైండ్ ఆటోమేటిక్ గా రికగ్నైజ్ చేస్తుంది, ఏదైనా సరే వెళ్తుంది అన్నట్టు అంటున్నారు కదా. ప్రజెంట్ ఇప్పుడు ఈ స్టేజ్ లో ఉన్నాం మనం, డిజిటల్ ఎవ్రీథింగ్ డిజిటల్ అండ్ ఆన్లైన్ లో ఉంది. సో దాని నుంచి పిల్లలు దీనికి మౌల్డ్ అవ్వగలుగుతారా? మరి డెఫినెట్లీ పిల్లలు మోల్డ్ అవటం అంటే మోల్డ్ అవ్వగలిగింది పిల్లలే. ఇప్పుడు నువ్వు ఇక్కడి నుంచి సడన్ గా రష్యాకి వెళ్ళిపోయా ఉద్యోగం చేయడానికి, లేకపోతే జర్మనీ వెళ్ళిపోయి వేరే ఏదైనా దీనికి వెళ్ళిపోయా అనుకో, ఒక 3-4 months లో పిల్లలకి ఆ భాష అలవాటు అయిపోతుంది. ఎందుకంటే పిల్లల మైండ్ సెట్ ఫాస్ట్ గా డెవలప్ అంటే డైవర్ట్ అయిపోవడానికి, మంచి నుంచి చెడుకి డైవర్ట్ అయిపోయేటప్పుడు ఒక దాని నుంచి ఇంకో దాన్ని ఫిక్స్ అవడానికి పిల్లలకి ఎంత టైం పడుతుంది? చాలా తక్కువ టైంలోనే అయిపోద్ది. పిల్లలు చాలా తక్కువ టైంలో అక్కడే అక్కడ ఎన్వైరన్మెంట్, సరౌండింగ్ సిచ్యువేషన్స్ అండ్ నెక్స్ట్ వాడి చాయిస్ ఇస్ రిక్వైర్మెంట్, ఏది కావాలి తెలుసు. ఇప్పుడు ఫ్రెండ్స్ 4 ఉన్నారు,
ఫ్రెండ్స్ నలుగురు ఉన్నప్పుడు వీడితో తిరిగితే మనకి డౌట్స్ డిస్కస్ చేసుకోవచ్చు అన్న ఒక ఫ్రెండ్ ఉండొచ్చు. వీడితో తిరిగితే గ్రౌండ్ లో వెనకాల తిప్పుతూ ఉంటాడని ఒక ఫ్రెండ్ ఉండొచ్చు. లేదా ఇంకొక ఫ్రెండ్ ఎలాంటి వాళ్ళు ఉండొచ్చు అంటే క్లాస్ ఎగ్గొట్టి సినిమాకి వెళ్ళిపోదామా, లేదా ఒక థ్రిల్లింగ్ బండి మీద కూర్చుని చక్కర్లు కొడదామా అనే ఫ్రెండ్ ఉండొచ్చు. ఇప్పుడు ఇందులో ఎవరైతే మనకి బెటర్, మన ఫ్యూచర్ కి మనకి మంచిగా ఉంటుంది అన్న చాయిసెస్ యువర్స్ ఆల్వేస్ కదా. ఇప్పుడు ఎందులో దిగితే బాగుంటుంది, అది ఎవరితోటి ముందుకు నడవచ్చు, వాడితో దిగి మనం బాగుపడదామా, వీడితో ఉండి వీడిని కూడా బాగు చేద్దామా అన్న చాయిస్ వీడిది. లేదా వాడితో ఉండి వీడితో చెగితే మనం చెడిపోతామన్న విషయం తెలిసినా ఇదేదో క్రేజీగా ఉంది, ఇదేదో థ్రిల్లింగ్ గా ఉంది అంటూ వెళ్ళిపోయే పిల్లలు చాలా మంది ఉన్నారు. ఇప్పుడు ప్రెసెంట్ చాలా మంది ఏంటంటే కనెక్టెడ్ గా ఇప్పుడు మనకి రీల్స్ లో కూడా చూపిస్తాడు. కొన్ని అయితే స్కూల్స్ నుంచి డైరెక్ట్ గా కొన్ని స్కూల్ పిల్లలు యూనిఫామ్ లో అది సొసైటీకి మెసేజ్ ఇస్తున్నారా, లేకపోతే మీరు కూడా ఇలా చేయొచ్చని మెసేజ్ చెప్తున్నారా నాకు అర్థం కావట్లేదు. వాడు చూస్తూ ఉంటాడు, వీడు రింగులుగా పొగలు వదులుతూ, వాడు చూసి షంగా వాడి కూడా స్మోక్ చేయాలనిపిస్తుంది. ఇప్పుడు నీకు సినిమా హాల్లో కూడా హెవీగా ఒక పబ్ లో సీన్ చూపిస్తూ ఉంటాడు, ఒక ఐటమ్ సాంగ్ ఉంటుంది, ఒక బార్ గర్ల్ డాన్స్ చేస్తూ ఉంటుంది, గలగల గ్లాసులు చప్పుడు ఉంటుంది, పొగలు వస్తూ ఉంటుంది, రకరకాల వాళ్ళు కన్జ్యూమ్ చేస్తూ ఉంటారు. కింద క్యాప్షన్ వేస్తాడు, స్మోకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్ అని, మత్తు పదార్థాలకు దూరంగా ఆరోగ్యానికి హానికరం అని వేస్తూ ఉంటాడు. జనాలు దేని చూస్తారు, క్యాప్షన్ చూస్తారు. క్యాప్షన్ ఉండని తెలుసు కానీ క్రేజీ అదే కదా క్యాప్షన్. వీడికి తెలుసు అక్కడ వాడు వేయక్కల్లా, అది చూపించడమే తప్పు కదా. ఇప్పుడు చాయిస్ మనది, అర్థమైందా? రంగులుగా అది బాగుంది ఆ సీన్ అనుకుంటే మనం కూడా ఒకసారి ఎంటర్ చూద్దాం అనుకుంటాం. అంటే వాళ్ళ కంట్రోల్ వాళ్ళు, ఇది చిన్నప్పటి నుంచి ఇది తప్పునైనా చేయకూడదు. అంటే ఇప్పుడు వీళ్ళు ఇలా తయారవడంలో టీచర్స్ పాత్ర ఏమైనా ఉందంటారా? అంటే నేను చూసినంత వరకు చాలా మంది ప్రజెంట్ ఇట్లా ఉన్నారు పిల్లలు, బట్ ఏంటంటే దీని వెనకాల ఇంకా వేరే స్టూడెంట్స్ కూడా ఉంటారు. వాళ్ళు మంచిగా స్కూల్కి వెళ్ళామంటే వెళ్ళిన తర్వాత ఒక డిగ్నిఫైడ్ గా యూనిఫామ్ వేసుకొని అక్కడ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అవన్నీ చూసుకొని టీచర్స్ కి అనుగుణంగా వాళ్ళతో మంచిగా కొలాబరేట్ అయిపోయి మంచిగా నడుచుకుంటారు అనమాట. సో వీళ్ళది ఎంతవరకు టీచర్స్ ఇంపాక్ట్ వాళ్ళ మీద ఎంతవరకు ఉందంటారు, వీళ్ళ మీద ఎంతవరకు ఉందంటారు? అంటే ఈ కైండ్ ఆఫ్ జోనర్ ఇప్పుడు మీరు చెప్పిన వాళ్ళ మీద. యాక్చువల్లీ రెస్పాన్సిబుల్ టీచర్స్ ఎప్పుడు కూడా పిల్లలు బాగా చదువుకునే పిల్లల్ని అబ్జర్వ్ చేయడంతో పాటు అక్కడ గాడి తప్పుతున్న పిల్లలు అన్న వాళ్ళని కూడా అబ్జర్వ్ చేయాలి. వీళ్ళు దారి తప్పుతున్నారంటే ఎటు వెళ్తున్నారు, ఏం చేయాలన్నది అంటే ఈక్వల్ రెస్పాన్సిబిలిటీ పేరెంట్స్ తో పాటు తీసుకుంటున్నారు. వాళ్ళు తీసుకున్నప్పుడు సమ్ టైమ్స్ ఒకటి చాలా ఇంపార్టెంట్ థింగ్ నేను చెప్తున్నాను, పిల్లలు వాళ్ళ ఇల్లు దాటిన తర్వాత ఇంట్లో ఉన్నట్టుగా ఆ గడప దాటాక వాళ్ళు బిహేవ్ చేయరు. ఇది అన్డైజెస్టబుల్ థింగ్ ఫర్ ద పేరెంట్స్, నో డౌట్ ఎట్ ఆల్. వాళ్ళ ప్రాణం ఒప్పుకోదు, వాళ్ళ మనసు ఒప్పుకోదు, యాక్సెప్ట్ చేయరు. మా పిల్లల ఇలా చేస్తారన్న అతి నమ్మకంతో ఉంటారు, కానీ చేస్తారు వాళ్ళు. ఇది యాక్సెప్ట్ చేయాల్సిన విషయం. అందుకే పేరెంట్స్ టీచర్ స్కూల్ వాళ్ళు కంప్లైంట్ ఇస్తారు. స్కూల్ వాళ్ళు కంప్లైంట్ ఇచ్చినప్పుడు ఏం చేయాలి, అవునా ఇలా జరుగుతుందా అని ఒక క్వశ్చన్ వాళ్ళల్లో రావాలి. వెళ్ళాలి, డిస్కస్ చేయండి, లెట్ ద పిక్చర్ బి క్లియర్. అక్కడ ఎందుకు జరిగింది, ఏం జరిగింది, అసలు అంత దూరం వెళ్లకుండా దీనికి ముందే బేస్ లో రోజు పిల్లలు స్కూల్ నుంచి ఇంటికి రాగానే ఎక్కడికి వెళ్ళావు, ఎవరెవరు ఫ్రెండ్స్ ఉన్నారు, స్కూల్లో ఏం జరిగింది, ఈ లెసన్ జరిగిందా, ఈ పీరియడ్ లో ఏం చేశారు, ఆ పీరియడ్ లో ఏం చేశారు, జస్ట్ క్యాజువల్ గా కంచంలో అన్నం పెట్టి అన్నం తిన్నంత సేపు అంటే అరగంట 40 నిమిషాలు మాక్సిమం మోస్ట్, ఈ 40 minutes స్కూల్ గురించి పేరెంట్స్ అడుగుతూ ఉంటే వాళ్ళు టీవీ సీరియల్స్ లో బిజీగా ఉండకుండా మొగలి రేకులు డబ్బా రేకులు చూసుకుంటూ హ్యాపీగా ఆ పిల్లలతో అడుగుతుంటే టీవీ చూడరు, పిల్లలు ఎగ్జైటింగ్ గా చెప్తూ ఉంటారు. అది చిన్నప్పటి నుంచి అలవాటు అయిపోతే అది ఎవ్రీథింగ్ పిల్లలు ఎలా అంటే ప్రతిదీ షేర్ చేసుకోవడానికి రెడీ అయిపోతారు. వీళ్ళు ఒక అబ్బాయిని కొట్టినా లేదా ఇంకొక అబ్బాయి ఈ అమ్మాయి జుట్టు పీకినా కూడా డిస్కషన్ అయిపోతుంది. అక్కడ స్కూల్లో ఏం జరుగుతుంది, ఎందుకు జరిగింది అన్న ఒక అవగాహన పేరెంట్స్ కుంటే ఎక్కడో గోతులో పడిపోయే వరకు వెళ్ళరు, ఎవరో గోతులో పడిపోయే వరకు ఈ సీన్ వెళ్ళదు కదా. సో అంటే ఏంటి, పేరెంట్స్ రెగ్యులర్ గా పిల్లలతోటి ఒక ఫ్రెండ్లీగా అడగండి. ఇప్పుడు స్కూల్కి వెళ్ళావా, హోంవర్క్ చేసావా అన్నదానికన్నా టీచర్ వచ్చిందా, ఇప్పుడు వాళ్ళు ఏదైనా సపోజ్ సిల్లీగా ఏదైనా ఒక అల్లరి చేసినట్టు చెప్పారనుకోండి, యూ ఆల్సో షేర్ యువర్ చైల్డ్హుడ్నెస్, మీ చైల్డ్హుడ్ ని కూడా షేర్ చేసుకోండి. అబ్బా మేము కూడా క్లాస్ లో అలాగే అల్లరి చేసేవాళ్ళం, మేము కూడా హోంవర్క్ అలా చేయకపోతే అంటే వాళ్ళు ఎగ్జైట్ అయిపోయి చెప్పేస్తారు. ఎలా చెప్తారంటే ఓ పక్కింటి అబ్బాయికి చెప్పినట్టో లేదా క్లాస్ వాడికి చెప్పినట్టు చెప్తారు. అక్కడ వాళ్ళ అమ్మనో నాన్ననో భయపడరు. షూర్, ఇది మాత్రం ఇది నా అనుభవంలో చెప్తున్నాను. చెప్పేస్తారు. చెప్పినప్పుడు ఏమవుతుంది, ఆటోమేటికలీ పేరెంట్స్ కెన్ రియలైజ్ ఓకే ఇది జరుగుతుంది, లేదా వాళ్ళు ఎక్కడైనా క్లచెస్ లో ఉన్నారా, ఎక్కడైనా ఏమైనా జరగరాని జరుగుతుందా, ఏమైనా ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారా, అది స్కూల్ అవ్వచ్చు, ట్రావెలింగ్ లో బస్ అవ్వచ్చు, ఎక్కడైనా అవ్వచ్చు. ఎన్ని దారుణాలు చూస్తున్నాం మనం కొన్ని స్కూల్స్ నుంచి. సో ఇవన్నీ బయటకు వస్తాయి కదా. పిల్లలు దేనికన్నా ఇప్పుడు స్కూల్కి వెళ్ళవద్దు, వెళ్ళము, భయము, హోంవర్క్, ఏదైనా ఒక టీచరు అని చెప్పినప్పుడు యు బీ దేర్,
ఏ రోజు అయిపోయాక 4 రోజులు లీవ్ పెట్టి ఏడ్చినప్పుడు డ్యామేజే కదా అది. అంత దారుణం వరకు వెళ్ళొద్దు. మొదలు నుంచి పిల్లలు డే 1 పిల్లలు స్కూల్ పంపించడం స్టార్ట్ చేసినప్పటి నుంచి పేరెంట్స్ కనుక కంటిన్యూషన్ గా క్వశ్చన్స్ అడగను, అది గవర్నమెంట్ స్కూల్ అవని ప్రైవేట్ స్కూల్ అవని, ఎలాంటి సమస్య పిల్లలకి రాదు. అయిపోయి అన్న భయం కూడా ఎవరికి ఉండదు. స్కూల్స్ సేఫ్టీగా ఉంటారు. అలాగే పేరెంట్స్ కూడా ఏదైనా ఒక కంప్లైంట్ ఉన్నప్పుడు ఇమీడియట్లీ, ఇప్పుడు టీచర్స్ పిలిచారు, ఇమీడియట్లీ గో ఆన్ డిస్కస్. ఇప్పుడు ఎంతమంది నీకు తెలుసా 10% పేరెంట్స్ మాత్రమే పేరెంట్ టీచర్ మీటింగ్ వెళ్తున్నారు చాలా స్కూల్స్ లో. మేము ప్రతి స్కూల్లో అడుగుతాం, వాడిని ఏమన్నా అంటే మాత్రం వెంటనే వస్తుందండి వాళ్ళ అమ్మ కూలి మానేసి అయినా పేరెంట్ టీచర్ మీటింగ్ పిల్లలే రానివ్వట్లేదు పేరెంట్స్ ని. అంటే కొంతమంది అవసరమా రావడం అవసరమా అంటే అవసరం లేదు డాడీ, పర్లేదు డాడీ మేనేజ్, ఎందుకంటే వాడి తక్కువ మార్కులు వచ్చింటాయి ఎక్కడో, లేదా టీచర్ కంప్లైంట్ పిల్లలు కూడా ఉన్నారు. ఎందుకంటే ఇది ఒక టైప్ ఆఫ్ మైండ్ డెవలప్మెంట్. నేను అనేది పిల్లలు మైండ్ ఎంతైనా ఫాస్ట్ గా డెవలప్ అయిపోతుంది. ఆ డెవలప్మెంట్ ని వాళ్ళు డైవర్ట్ చేశారనుకో. అందుకే పేరెంట్స్ కి ఎంత ఓర్పు సహనం ఉండాలో దాన్ని మించిన ఓర్పు సహనం ఇప్పుడు చెప్తా నేను, అంత సహనం ఉన్న వాళ్ళు మాత్రమే ఆ ప్రొఫెషన్ కి రండి. అనవసరంగా వెళ్ళి పిల్లలు ఫ్యూచర్ పాడు చేయదు. అండ్ ఇందాక మీరు అన్నట్టు పిల్లలు స్కూల్ అంటే కొంచెం భయపడతారు అన్నట్టు అన్నారు కదా. సో అక్కడ ఏంటంటే దెర్ ఆర్ 2 టైప్ ఆఫ్ స్టూడెంట్స్ కదా. కొంతమంది చదివే వాళ్ళు ఉంటారు, కొంతమంది చదవని వాళ్ళు ఉంటారు. చదవని వాళ్ళు కూడా కొంతమంది స్పోర్ట్స్ లో మంచి యాక్టివిటీస్ లో మంచి పార్టిసిపేట్ చేసే వాళ్ళు ఉంటారు. స్కూల్లో ఏంటంటే కొంచెం డిఫరెన్షియేషన్ అనేది జరుగుతూ ఉంటది. మంచిగా చదివే పిల్లోని ఫ్రంట్ బెంచ్ లో కూర్చోబెట్టి నువ్వు ఇక్కడ కూర్చోరా మంచిగా చదువు, కానీ వాడిని బాగా ఎంకరేజ్ చేస్తారు. వీడు చదవనోడు ఉన్నాడు అనుకోండి, వాడికి వేరే అదర్ స్కిల్ ఉన్నా సరే అది పట్టించుకోకుండా ఓన్లీ స్టడీ పరంగా ఆలోచించి నువ్వు చదవలేవు అని వాళ్ళు అట్లా ఏమంటారు గుచ్చి చెప్పడం వల్ల పిల్లలకి ఒక డిమోటివేషన్ అన్నది వస్తుంది కదా. సో అలాంటి టీచర్స్ గురించి మీరు ఎట్లా జనరలైజ్ చేసి చెప్తారు? అది తప్పు. పిల్లలు ఇప్పుడు చెప్పలేము ఎవరి దారి ఎటు వెళ్తుందో అన్నది. నాట్ ఆల్ ర్యాంక్ హోల్డర్స్ ఆర్ ద టాప్ అఫీషియల్స్ ఆఫ్ ది గవర్నమెంట్ అన్నది రాంగ్ ఒపీనియన్. అది మార్కులు మార్క్ షీట్ లో కాదు, వాడు వేసే ప్రతి అడుగులోనూ కనిపించాలి. మార్క్ షీట్ లో గుప్తంగా ఫైల్లో ఉంటాయి అంతే. చాలా మంది టాప్ ర్యాంక్ హోల్డర్స్ ఇంటర్వ్యూస్ లో ఫెయిల్ అయిన వాళ్ళు ఉన్నారు, ఎందుకంటే దే డోంట్ నో హౌ టు ఫేస్ అండ్ ఆన్సర్ డైరెక్ట్. మీకు దీనికి ఒక లైవ్ ఎగ్జాంపుల్ అంటే నేను ఫేస్ చేసి చెప్తాను. ఒక 5th క్లాస్ అబ్బాయి వెకేషన్ అయిపోయి నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ కి బుక్స్ కొనడానికి వాళ్ళ మదర్ ఇద్దరు వచ్చారు. నేను జస్ట్ క్యాజువల్ గా లుకింగ్ వెరీ స్మార్ట్ అండ్ క్యూట్ బాయ్ అనమాట, యాక్టివ్ గా ఉన్నాడు. ఏం చేస్తావు సమ్మర్ లో అని అడిగాడు. వాడు ఏదో చెప్పబోతున్నాడు, ఊరు వెళ్ళామన్నాడు. బో అనుకున్నా, సరే ఏ ఊరు వెళ్ళామని అడిగాను. నేను ఆవిడ వంక కూడా చూడట్లేదు, మళ్ళీ అడిగాను ఏ ఊరు వెళ్ళాను అన్నాను. ఏదో ఊరు పేరు చెప్పిందా. ఇంకేమన్నా డ్రాయింగ్ ఇలాంటివి అన్న వేసావా? మేము బిజీగా ఉన్నామండి చుట్టాలతోటి. థర్డ్ ఆన్సర్ ఆల్సో బై ద మదర్. వాడు ఏదో చెప్పాలనుకుంటున్నాడు, వాడు నోరు తెరిచి ఏదో చెప్పాలనుకుంటాడు ఎక్సైటింగ్ గా. అంటే వాట్ హీజ్ ఇన్ సచ్ ఎక్సైట్మెంట్. ప్రిన్సిపల్ మేడం నన్ను క్వశ్చన్స్ అడుగుతుంది అంటే ఏం క్వశ్చన్స్, చాలా క్యాజువల్ గా ఫ్రెండ్లీగా అడుగుతుంది. అన్న ఎక్సైట్మెంట్ వాడి కళ్ళల్లో కనిపిస్తుంది, కానీ ఆన్సర్ మాత్రం వాళ్ళ అమ్మాయి ఇస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, నీకు ఎక్కువ తిన్నావు ఆ ఎండాకాలం? ఏం తింటారండి, మోడబుల్ తిన్నాడు అన్నాడు. వాళ్ళ అమ్మాయి టేక్ ఓవర్ చేస్తుంది. నాకు అప్పుడు తిక్క రేగిపోయింది. వాడిని ఆన్సర్ చేయనండి కొన్ని క్వశ్చన్స్ కి, వాడు కూడా ఏదో చెప్పాలనుకుంటున్నాడు కదా. ఇంకొక క్వశ్చన్ అడిగినప్పుడు వాడు ఏదో ఆలోచిస్తున్నాడు, ఆవిడేదో చెప్పబోతుంటే నేను ఆపాను. వాడిని చెప్పరేంటి అంట. నేను చెప్పాను కదా మీకు ఆన్సర్స్ అన్ని అంది. నేను ఒక ప్రశ్న ఆవిడ అడిగాను, ఇప్పుడు మీరు దీనికి సమాధానం చెప్పండి అన్నారు. ఏంటంటే రేపు వాడు ఇంటర్వ్యూకి వెళ్తాడు, బీటెక్ అయిపోయింది, ఈజ్ వెరీ స్మార్ట్, వెరీ ఇంటెలిజెంట్, వెరీ యాక్టివ్ బాయ్, నో డౌట్. వాడు మంచిగా చదువుకుంటాడు, మీరు అమెరికా పంపించాలనుకున్నారు, కానీ ఇప్పుడు ఇంటర్వ్యూకి వెళ్తాడు, క్వశ్చన్స్ వాడిని అడుగుతారండి, మిమ్మల్ని అడగరు అన్నాను. ఇంటర్వ్యూ వాడికే ఉంటుంది మీకు కదా. నేను అదే ఇదే చెప్పాను, ఒకవేళ మీరు వాడికి సాయం వెళ్ళినా కానీ, మీరు కూడా మీ అబ్బాయితో పాటు కూడా వెళ్ళినా కానీ క్వశ్చన్స్ మీ అబ్బాయిని అడుగుతారండి, మిమ్మల్ని ఎటువంటి పరిస్థితులు అడగరు. So let him learn to answer the questions properly. Whatever he wants, whatever he learn, whatever he feels like to. మధ్యలో ఇన్వాల్వ్ అవ్వకండి అని చెప్తా. ఆ తర్వాత ఆవిడ ఎప్పుడు స్కూల్కి రాలేదు. ఇలాంటి పేరెంట్స్ ఎంతమంది ఉన్నారు. అండ్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని బట్టి నాకు ఇంకోటి వచ్చిందనమాట. పిల్లలు ఏంటంటే కొంతమంది ఇంటికి చుట్టాలు వచ్చినా వేరే పర్సన్స్ వచ్చినా సరే అసలు ఏం మాట్లాడరు, టీవీ ఆన్ చేసుకుంటారు, లేదా ఇంట్లో సోఫాలో పడుకుని అసలు చాలా సీరియస్ గా కొంతమంది ఉంటారు. అండ్ ఇంకొంతమంది ఏంటంటే చాలా క్యాజువల్ గా మంచిగా కలిసిపోయి మాట్లాడుతుంటారు. దీని మీద అంటే పిల్లల మీద ఇది పేరెంట్స్ ఎంతవరకు ఎఫెక్ట్ అవుతూ ఉంటది? పేరెంట్స్ బాధ్యత ఏమైనా ఉందా? చాలా ఉంది. చిన్నప్పటి నుంచి చూడు, అలా కూర్చోకూడదు, ఇలా నుంచో ఎవరికైనా వాటర్ ఇచ్చేటప్పుడు కుడి చేత్తో ఇవ్వాలా ఎడం చేత్తో ఇవ్వాలా అన్నది ఒక డిఫరెన్స్. అది చిన్నప్పుడు నేర్పిస్తారు. ఎడం చేత్తో ఇచ్చేస్తుంటే కాదు ఆ చేత్తో ఇవ్వని చెప్తారు. అంటే కుడి ఎడమకి తేడా ఉంది. వాడెవడో పాడుకున్నాడు తాగేసి కుడి ఎడమ అయితే పొరపాట్లేదు అని, కానీ అది నిజ జీవితంలో మాత్రం కాదు. కుడి చేత్తోటి వాటర్ ఇవ్వాలి, ఇచ్చేటప్పుడు పొందిగ్గా ఉండాలి. ఇప్పుడు ఇవన్నీ ఏంటి పొందిక కదా. ఇప్పుడు ఇంటికి వచ్చిన వాళ్ళని రిసీవ్ చేసుకోవడం, లేదా నవ్వటం, వాళ్ళు అడిగిన దానికి సమాధానం చెప్పటం, మాట్లాడటం, అలాని కొంతమంది అతి ఉత్సాహంగా కూడా చేయకూడదు. బట్ వాళ్ళ లిమిటేషన్స్ వాళ్ళకి. ఇది పిల్లలకి చిన్నప్పటి నుంచి పేరెంట్స్ నేర్పించిన దాన్ని బట్టి ఉంటుంది.
అండ్ సెకండ్ థింగ్ వాళ్ళ చుట్టాల గురించి, అంటే వాళ్ళ ఎవరు కానీ ఇటువైపు కానీ అటువైపు కానీ వాళ్ళ చుట్టాల గురించి పిల్లలు ఎదురకుండా మీరు నెగటివ్ గా మాట్లాడుకుంటే, అమ్మా నాన్న నెగటివ్ గా మాట్లాడుకుంటే పిల్లలకి డెఫినెట్ గా ఇంటికి వచ్చిన చుట్టాల మీద ఇంప్రెషన్ ఉండదు. ఇది మాత్రం ష్యూర్. ఇప్పుడు వాళ్ళు ఒకవేళ మీకు మధ్యలో గ్రడ్జెస్ ఉండొచ్చు, ఏమో రేపు వాళ్ళ పిల్లలే మీ పిల్లలకి ప్రొటెక్షన్ కో జర్నీలో వాళ్ళే మీకు ఉపయోగపడతారేమో కదా. మీకున్న ప్రాబ్లమ్స్ ని మీకున్న సే సపోజ్ ఎగ్జాంపుల్ ప్రాపర్టీ షేరింగ్ లా ఉండొచ్చు, ఎక్కడైనా ఉండొచ్చు, బట్ దట్ షుడ్ నాట్ బి షోన్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ దర్ కిడ్స్. రంగరించి బుజ్జగించి ముద్దుగా ప్రేమతో అన్నం పెట్టాలి, కానీ ఒక ద్వేషాన్ని నూరి పోసి పెట్టకూడదు పిల్లలకి. ఇది తేడా ఉంటుంది. వాళ్ళు అట్లా ఉన్నారు ఇట్లా ఉన్నారు, వాళ్ళు అలాంటి వాళ్ళు కొంచెం వాళ్ళ మీద అదే ఇంప్రెషన్ ఉండిపోతుంది. అవును, వాళ్ళ ఇంప్రెషన్ వాళ్ళకి ఎలా ఉందో వాళ్ళకి ఎలా హెల్ప్ చేసుకుంటారు, వాళ్ళ పిల్లలు వీళ్ళ పిల్లలు ఎలా కండిషన్. సో వీ షుడ్ నాట్ ఇన్వాల్వ్ ఇన్ దట్ మ్యాటర్. ఉంటే మీరు చూసుకోండి, పిల్లల్ని ఇన్వాల్వ్ చేయొద్దు. ఈ ఇంపాక్టే పిల్లలకి వచ్చిన వాళ్ళ మీద. వాళ్ళు ఎవరో వచ్చారు, ఇప్పుడు తాతగారు వచ్చారు, బాబాయ్ వచ్చాడు, అన్నయ్య వచ్చాడు, కూర్చో జాగా ఇవ్వు అన్నది పేరెంట్స్. ఇదే కదా సభ్యత సంస్కారం అన్నది. ఇప్పుడు ఇది ఇంకొకటి కూడా చెప్తా నేను, స్కూల్లో 10 సంవత్సరాలు ప్లెడ్జ్ చెప్తారు కదా, ఐ లవ్ మై కంట్రీ అండ్ ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ ఇట్స్ రిచ్ అండ్ వ్యారీడ్ కల్చరల్ హెరిటేజ్. ఆ దేశ వారసత్వ సంపదని నేను కాపాడతాను, గర్వంగా ఉంది అని ప్రతిజ్ఞ చేస్తున్నాను 10 సంవత్సరాలు ప్రతిరోజు. ఏమైపోయింది ఆ ప్రతిజ్ఞ? ఇక్కడ పేరెంట్స్ ఆల్ ఇండియన్స్ ఆర్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్, దీనికే ఒకటి చెప్పాడు, దోచారు చోడికే అన్నాడు. 2 ముగ్గురిని వదిలేసి మిగిలినందరూ నా బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అన్నాడు వాడు. అంటే వాడి మైండ్ సెట్ ఎలాంటిదో ఒకసారి ఆలోచి. ఇప్పుడు నా తల్లిదండ్రుల పట్ల ఉపాధ్యాయుల పట్ల గౌరవంగా ఉంటాను, మెసులుకుంటాను అని అందులో చెప్తూనే ఉన్నాడు. దేనికి చెప్తున్నాడు? టైం పాస్ కోసం ఎండలో నుంచోబెట్టి అసెంబ్లీలో. ఇది చెయ్యాలనే కదా. ఇది ఇండియన్ కల్చర్. ఈ ప్లెడ్జ్ ఇంకా ఏ దేశంలోనూ లేదు. దట్ ఈస్ ద ఇంపార్టెంట్ థింగ్. ఈ ప్లెడ్జ్ ఏ దేశంలో లేదు. దాన్ని మనం రోజు చెప్తున్నప్పుడు దాన్ని ఫాలో అవ్వాల్సింది జస్ట్ అసెంబ్లీలో చెప్పడం వరకు కాదు, దాని లైఫ్ కంటిన్యూషన్. ఒక ఇంటికి ఒక్కొక్క ఫ్యామిలీకి ఒక్కొక్క సంస్కారం ఉంటుంది, ఒక ఊరు కట్టుబాట్లు కొన్ని ఉంటాయి కదా, ఒక స్టేట్ కి ఒక కల్చర్ ఉంటుంది, ఒక మొత్తం ఆన్ ద హోల్ తీసుకునేటప్పుడు నేషన్ వైడ్ గా కొన్ని. ఇండియన్ హాస్పిటాలిటీ అంటే చాలా గొప్పగా చెప్తారు, ఇండియన్ ఫ్యామిలీ సిస్టమ్ అంటే గొప్పగా చెప్తారు. ఆ సిస్టమ్ ని మనమే పాటు చేసుకుంటే ఎలాగా? మిగిలిన దేశాలన్నీ గర్వంగా చెప్తున్నాయి ఇండియన్ ఫ్యామిలీ సిస్టమ్ గురించి. ఆ ఫ్యామిలీ సిస్టమ్ ఇక్కడ స్టార్ట్ అయ్యేది స్కూల్లో మనం ప్లెడ్జ్ చెప్తున్నప్పుడు కూడా అదే చెప్తున్నాం మనం. అండ్ సెకండ్ థింగ్, పేరెంట్స్, టీచర్స్ అండ్ స్టూడెంట్స్ కోఆర్డినేషన్ లో కూడా ఒక ఫ్యామిలీ లాగానే. ఇప్పుడు స్కూల్ అయిపోయి బయటకు వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ పిల్లలు బ్యాక్ స్కూల్లో ఉన్నంత వరకు వాళ్ళకి చిరాగ్గా విసుగ్గా అనిపిస్తుందేమో, కానీ బయటకు వెళ్ళిపోయి మళ్ళీ ఒకసారి వాళ్ళ టీచర్ చూసినప్పుడు, ఒకసారి వాళ్ళ క్లాస్ రూమ్ చూసినప్పుడు దే ఫీల్ దట్ నేటివిటీ. అబ్బా ఇది మనది అన్న ఒక ఫీలింగ్ వాళ్ళలో ఉంటుంది. ఇప్పుడు ఈ మధ్య చాలా మంది కలుసుకుంటున్నారు, అది నా ఆటోగ్రాఫ్ ఏదో ఉంది సినిమా వచ్చింది, ఆ టైప్ లో అందరు కలుసుకున్నప్పుడు ఆ ఒక మెమరీ కదా పిల్లల్లో. మరి ఆ ఎమోషన్, ఆ బాండ్ ఫ్యామిలీతో ఉండాలి కదా. ఇది బ్లడ్ రిలేషన్, అది ఓన్లీ జర్నీ. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్స్ బేస్ చేసుకుని చూసుకుంటే ఐదర్ గవర్నమెంట్ జాబ్స్ కానీ లేదంటే ప్రైవేట్ జాబ్స్ కానీ చాలా కాంపిటీషన్ అనేది చాలా ఎక్కువ అయిపోయింది అనమాట, అందరు జాబ్స్ పరంగా చూడడం వల్ల. సో దీని వల్ల ఆ కాంపిటీషన్ పెరిగిపోవడం వల్ల పిల్లల మీద ఏమైనా ప్రెజర్ పడుతుందంటారా? ఎస్, ఇది చాలా పెద్ద ఇష్యూ లాగా అయిపోయింది. అంటే పిల్లలు దాన్ని కాంపిటీషన్ అనేది పోటీ. ఇప్పుడు గేమ్ లెట్ us టేక్ ఫ్రమ్ క్లాస్ లో ర్యాంక్స్, ఇది ఈ ప్రెషర్ ఎక్కువ అయిపోయింది అంటే అది పేరెంట్స్ వల్ల అయిందంట. నేను క్లాస్ లో నీకు మంచి మార్కులు రావాలి అని చెప్పండి, కానీ నీకు ఫస్ట్ ర్యాంక్ రావాలి అని చెప్పకుండా అంట. నేను మనం అనుకునే కదా ఇప్పుడు మార్క్స్ అంటే మార్కులు మార్క్ షీట్ లో ఉండటం కాదు, వాడి పిల్లల బిహేవియర్ లో కూడా మార్కింగ్ ఉండాలి. ఆ మార్కింగ్ అంటే ఇప్పుడు ఫలానా వాళ్ళ స్కూల్లో చదువుకున్న స్టూడెంట్ అన్న ఒక ప్రెస్టీజ్, అది ఎప్పుడంటే వాళ్ళు గేమ్స్ లో కానీ లేకపోతే స్టేట్ ర్యాంక్ ఏదైనా మంచి లేదైనా ఒక ఎక్స్పెరిమెంటల్ బేసిస్ లో వాడు ఏదైనా ఒక విజయాన్ని సాధించినప్పుడు కానీ ఆ స్కూల్ పేరు చెప్తారు, ఆ పేరెంట్స్ పేరు చెప్తారు. ఇంకోటి చూడు, నీకు మనం సునీత విలియమ్స్ గారి మాట్లాడేటప్పుడు సునీత విలియమ్స్ ఇండియన్ ఆరిజిన్ గానే చెప్పుకుంటాం. అలాగే ఇన్ఫోసిస్ నారాయణ గారి అల్లుడు సౌనక్ గురించి మాట్లాడేటప్పుడు ఇండియన్ ఆరిజిన్ గా చెప్పుకున్నాం. యాక్చువల్లీ ఇండియాకి అతనికి సంబంధం లేదు, ఇక్కడ పుట్టి పెరగలేదు, ఈజ్ సిటిజన్ ఆఫ్ దట్ పర్టికులర్ డిఫరెంట్ నేషన్స్ వాళ్ళ అమ్మ నాన్న కూడా, కానీ వాళ్ళ 4 fathers వాళ్ళందరూ ఇండియన్ ఆరిజిన్స్. ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో దీనికి ఒక బ్యాక్గ్రౌండ్ ఇండియన్ ఆరిజిన్ గర్వంగా చెప్తున్నాం. అది ఇంకోటి కూడా అక్కడ ఎక్కువ మంది మనకి చూసాము, బ్రిటిషర్స్ ఇండిపెండెన్స్ కి ముందు వాడు ఒక ఇది చెప్తారు, నో ఇండియన్ అండ్ డాగ్స్ ఆర్ అలౌడ్ ఆన్ ద పార్లమెంట్, బ్రిటిష్ పార్లమెంట్ అంటాడు. రిషి సౌనక్ కుక్కని పట్టుకొని బ్రిటిష్ పార్లమెంట్ లో తిరిగాడు. అది అసలు ఇండియన్స్ కి ఒక థ్రిల్లింగ్ ఇదనమాట. బోత్ హీస్ ఇండియన్ అండ్ హీస్ రోమింగ్ ఆన్ ద కారిడార్ ఆఫ్ బ్రిటిష్ పార్లమెంట్ విత్ డాగ్. ఇప్పుడు ఏం చేస్తారు బ్రిటిష్ వాళ్ళు? వాడు ఇచ్చిన స్టేట్మెంట్ అనమాట. అంటే వాళ్ళు అంత డిగ్రేడ్ చేసి
ఇండియన్స్ మాట్లాడినప్పుడు. అది సాధించిన ఒక విజయం, అదేమి ర్యాంక్ కాదు కదా! అవును. ఇది ఇప్పుడు చూడు ఇక్కడ, అది ఒక ఇండివిడ్యువల్ ర్యాంక్ కాదు, ఇండివిడ్యువల్ విజయం కాదు. అది టోటల్ ఇండియన్స్ సాధించిన దీనిలాగా ఫీల్ అయ్యారు. ఒక క్రికెట్ మ్యాచ్ గెలిచినప్పుడు ఇండియా గెలిచింది అంటారు. అక్కడ పర్టికులర్ ఎవరి సెపరేట్ మ్యాచ్ ప్లేయర్స్ ఎవరిని చెప్పట్లేదు. ఒక ర్యాంక్ వస్తే ఒక అబ్బాయికి ర్యాంక్ వచ్చింది చెప్పారు కదా. స్కూల్లో ఫస్ట్ ర్యాంక్ ఎవరు అంటే ఒక పేరే వస్తుంది. జనరల్ గా ఈ ఊళ్ళో మంచి స్కూల్స్ కొంచెం అంటే ఇప్పుడు జనరల్ గా ఒక ఇండియన్ పేరెంట్ గా ఆలోచించేటప్పుడు కొంచెం ఇండియన్ భారతీయత, ఇండియనిజం ని నేర్పించే, ఇండియన్ కల్చర్ నేర్పించే స్కూల్స్ ఏ ఉన్నాయి అంటే లెక్క పెట్టి కొన్ని చెప్తారు. ఈ స్కూల్స్ చాలా బాగున్నాయి, కల్చర్డ్ గా ఉన్నాయి స్కూల్స్, విలువలతో కూడిన విద్య అంటారు. ఆ ఎడ్యుకేషన్ వాల్యూ గురించి చెప్పే స్కూల్స్ అన్న వాటిని గురించి చాలా తక్కువ మంది పేరెంట్స్ ఆలోచిస్తారు, నో డౌట్. ఇప్పుడు దీనికి దానికి చాలా తేడా ఉంది కదా. కాంపిటీషన్ అంటే వీడు ఎప్పుడు నేనే రావాలి. కాంపిటీషన్ ఎలా ఉందంటే ఇప్పుడు నేనే గెలవాలి, నేను గెలవాలనుకోవట్లా, నేనే గెలవాలి అనుకుని వెళ్తే అది కాంపిటీషన్, అది ప్రెషర్, మైండ్ బ్లాస్టింగ్. నేను కూడా గెలవాలి అని చదవటం వేరు. ఇంకొకటి రన్నింగ్ రేస్ లో వెళ్ళేటప్పుడు అథ్లెట్స్ ఇంటర్నేషనల్ లెవెల్లో ఒలింపిక్స్ అన్ని చూస్తున్నా కదా, ఏషియన్ గేమ్స్, అందులో ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో ఓడిపోయిన వాడికి టైం వాల్యూ తెలుస్తుంది కదా. ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో ఫస్ట్, సెకండ్, థర్డ్. ఇక్కడ నేనేమంటానంటే ఫస్ట్ వచ్చిన వాడికి థర్డ్ వచ్చిన వాడికి పెద్ద డిఫరెన్స్ ఏం లేదు, బోత్ ఆర్ ఈక్వల్. ఎందుకంటే థర్డ్ వచ్చిన వాడు కూడా ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో పోటీని తట్టుకోగలిగి కాంపిటీషన్ కి వెళ్ళాడు చూడు, ఆ సత్తా వాడికి ఉంది. అంటే ఇంకొక కొన్ని సెకండ్స్, ఒక సెకండ్ లో కొన్ని వంతులు జస్ట్ ఒక అడుగు ముందుకు వేస్తే గెలిచి ఉండేవాడు. ఆ ముందు వాడు ఈ భయంతోనే పరిగెత్తాడు. వీడేమో నేను ముందు వెళ్ళాలి, టైంకి రీచ్ అవ్వాలని థర్డ్ వాడు అనుకుని ఉండొచ్చు, కానీ ఫస్ట్ వాడు ముందు, మిగిలిన వాళ్ళు ఎవరు రాకుండా నేనే వెళ్ళాలన్న కాంపిటీషన్ ఉన్నాడు. అంటే ముందు వాడు వెళ్ళటానికి వెనకాల వాళ్ళు ఎంత ప్రెషర్, అంటే వాళ్ళు ఎంత కాంపిటీషన్ ఇచ్చి ఉండాలి. వాడికన్నా వీళ్ళే గ్రేట్ అంటాను నేను. అదే సేమ్ స్కూల్లో కూడా, క్లాస్ లో కూడా ఫస్ట్ ర్యాంక్ వచ్చిన వాళ్ళకన్నా నెక్స్ట్ కొంచెం పర్సంటేజ్ లో ఒక 10 మంది ఉంటారు పిల్లలు. ఆల్ ఆర్ బ్రిలియన్స్, నో డౌట్ ఎట్ ఆల్, నాట్ ఓన్లీ ద ఫస్ట్ ర్యాంక్ హోల్డర్. ఓకే, ఎస్, యూఆర్ గుడ్ అండ్ యూఆర్ గివింగ్ గుడ్ కాంపిటీషన్ ఇన్ ద క్లాస్, యూఆర్ గివింగ్ గుడ్ కాంపిటీషన్ ఆన్ ద గ్రౌండ్ అన్న ఫీల్ ఉండాలి. ఎప్పుడు కూడా పిల్లల్ని రేజ్ అవటానికి ప్రయత్నం చేయండి, కానీ ఎక్కువ ప్రైజ్ చేయదు. ఎస్ యూఆర్ గ్రేట్ అని ఎప్పుడు అనొద్దు, ఎస్ యూఆర్ వెరీ గుడ్. అదే చెప్తాను నేను పేరెంట్స్ కి, మీరు మంచి వాళ్ళు అని పెంచండి. అంతే తప్ప నువ్వు చాలా తెలివైన వాడివి, నువ్వు చాలా అందమైన దానివి అని పెంచారు అనుకోండి పిల్లలు, వాళ్ళు ఒక స్టేజ్ కి వచ్చిన తర్వాత వాళ్ళ తప్పు కాదు, ఇదే హెడ్ వెయిట్ పెరిగిపోతుంది వాళ్ళకి. ఈ హెడ్ వెయిట్ తో పెరిగినప్పుడు వాళ్ళు ఎక్కడ అడ్జస్ట్ అవ్వలేదు. ఇప్పుడు చెప్పాను, కాంపిటీషన్ లో నేనని కాకుండా టీం గెలవాలి అని ఆడేవాళ్ళు ఉంటారు కొంతమంది, చూసేవాళ్ళు. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవ్వాలన్న కన్నా టీం గెలవాలని ఆడేవాడు ఉంటాడు కదా, వాడి గురించే పేపర్లు ఎక్కువ రాస్తాయి, చూసేవాళ్ళు కదా. లాస్ట్ మినిట్ లో వాడు అన్ని రన్స్ కొట్టాడు కాబట్టి మ్యాచ్ గెలిచింది అని అంటాడు కదా, వాడు ఆటగాడు అంటే అక్కడ గ్రౌండ్ టీం కోసం ధోని అవుతాడు, సచిన్ టెండూల్కర్. ఎందుకు టీం కెప్టెన్ కాదు అక్కడ, అంటే కెప్టెన్ ఇక్కడ కోఆర్డినేషన్ కే. లాస్ట్ లో కొంచెమే 2 బాల్స్ ఉన్నాయో 3 బాల్స్ ఉన్నాయో 10 రన్లు ఉన్నాయో తర్వాత విషయం, కానీ ఆ రన్స్ ని కొట్టడానికి వాడు చేసే ప్రయత్నం, ఈవెన్ దో ఈజ్ లాస్ట్ ప్లేయర్ ఆఫ్ ద డే, అది కదా కోఆర్డినేషన్ అంటే, అది కదా పోటీలో కాంపిటీషన్ లో అంటే. అక్కడ కెప్టెన్ కాదు, మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అంతకంటే కాకపోవచ్చు, కానీ మొత్తం టీం ని గెలిపించాడు. ఆ టీం కోఆర్డినేషన్, ఆ టీం వర్క్ అక్కడ లేకపోతే వీళ్ళు ప్రొఫెషనల్ గా కూడా బయటికి రాలేదు. ఇప్పుడు ఇది గేమ్ లో మనం ఆట గురించి మాట్లాడుకున్నాం, లైఫ్ లో కూడా ఆ కోఆర్డినేషన్ లేకపోతే ఎంతసేపు. నాకు ఇప్పుడు ఒక టాలెంటెడ్ స్టూడెంట్, ఒక తెలివైన స్టూడెంట్ అనుకుందాం, లెట్ హిమ్ బి ఫస్ట్ ర్యాంక్ హోల్డర్. ఆ ఫస్ట్ ర్యాంక్ హోల్డర్ మిగిలిన వాళ్ళకి డౌట్ ఉంటే ఎక్స్ప్లెయిన్ చేస్తే వీడి మార్కులు తగ్గిపోవు, వాడి బుర్ర పెరుగుతుంది, నో డౌట్, మిగిలిన వాళ్ళది. అదే గ్రూప్ స్టడీస్ లో నేను పిల్లల్ని ప్రతి స్కూల్లో అడుగుతా. ఒక ఫస్ట్ ర్యాంక్ వచ్చిన అబ్బాయి యావరేజ్ గా పాస్ అయ్యే పిల్లవాడిని ఎక్స్ప్లెయిన్ చేసి, వాడిని కౌన్సిలింగ్ చేసి, నువ్వు కూడా చేయగలవు, చదువులో ముందుకు తీసుకెళ్ళటము, లేదా కమాన్ రన్, నువ్వు పరిగెత్తగలవు గ్రౌండ్ లో రన్నింగ్ రేస్ లో ఎంకరేజ్ చేసే వాళ్ళు ఉంటారు కదా. ఆ ఎంకరేజ్మెంట్ అన్నది ఇచ్చినంత మాత్రాన ఈ ర్యాంక్ హోల్డర్ మార్కులు తగ్గిపోవు, వాడికి ఇంకో 10% పెరగచ్చు. ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు పిల్లల్లో ఇది పెరుగుతుంది. అయితే పిల్లల్లో ఆ మైండ్ సెట్ పెరగటానికి, ఆ మైండ్ సెట్ ని ఇన్వాల్వ్ అవ్వటానికి, ఆ మైండ్ సెట్ లోకి పిల్లలు ఇన్వాల్వ్ అవ్వాలంటే అది టీచర్స్, పేరెంట్స్ చేతుల్లోనే ఉంది. పోటీకి వెళ్ళగలిగిన సత్తా ఉండాలి, పోటీలో నేను మాత్రం గెలవాలి అనే గర్వం మాత్రం ఉండకూడదు పిల్లలకి. అండ్ ఇంకోటి ఏంటంటే, ఇందాక మీరు అన్నట్టు మనం ప్రతి విషయంలోనూ మా అబ్బాయి ఫస్ట్ రావాలి, ఫస్ట్ వస్తే మంచిగా ఉంటది, మాకు గర్వంగా చెప్పుకోవచ్చు అన్నట్టు అబ్బాయి గురించి ఆలోచిస్తారు, కానీ ఎక్కువ అమ్మాయిల గురించి ఆలోచించారు. అమ్మాయి ఎడ్యుకేషన్ గురించి పేరెంట్స్ ఎక్కువ ఆలోచించారు అనమాట. ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం ఎట్లుండేదంటే, ప్రీవియస్ గా మా అమ్మ వాళ్ళ కాలంలో కానీ, మా నాన్నమ్మ వాళ్ళ కాలంలో కానీ వాళ్ళు అసలు చదువుకోలేదు. అమ్మాయి పుట్టిందంటే చాలు, అమ్మాయిని అసలు ఎవడు చదువు గురించి ఆలోచించాడు. పుట్టగానే
పనులకు పంపించేసారనమాట. పొలం పని అన్నట్టు. అమ్మాయి అంటేనే పని చేయాలి, అబ్బాయి అంటే చదువుకోవాలి, ఒక టైం వరకు చదువుకోవాలి అన్నట్టు ఉంటది. అండ్ రాను రాను ఏమైందంటే అమ్మాయికి కూడా చదువు ప్రిఫరెన్స్ ఇచ్చారు. ఒక సర్టైన్ ఏజ్ వరకు చదివించేసి, ఇంకా 10th అనుకోండి, ఇంటర్ అనుకోండి, ఆ టైం వరకు చదివించేసి తర్వాత పెళ్లిళ్ళు చేసి పంపించేస్తున్నారు అనమాట. సో అది కరెక్ట్ అంటారా? అంటే నాకు అమ్మాయి కూడా తన ఓన్ స్టాండ్ తీసుకోవాలి, ఇండివిజువల్ గా నిలబడాలి అని ప్రతి ఒక్కరు అనుకోవాలి అన్నది థాట్. ఇప్పుడు అది ఒక టైం అంటే నాకు తెలిసి మోస్ట్లీ 70s తర్వాత ఆ స్ట్రాటజీ చాలా వరకు పోయింది. 70s తర్వాత ఆ మైండ్ సెట్ లో పేరెంట్స్ లేరు. ఓకే. అమ్మాయిలు కూడా చదువుకుంటున్నారు, చదివిస్తున్నారు. అయితే ఇక్కడ బిఏ ఎడ్యుకేటెడ్, డోంట్ బి సింప్లీ లిటరేట్ అంటాను. అంటే అక్షరాస్యత పెరగటానికి కోసం చదువుకోవద్దు. ఇప్పుడు కొన్ని దేశాల గురించి మాట్లాడేటప్పుడు ఆ ఊళ్ళో ఎక్కువ మంది చదువుకున్న వాళ్ళు ఉన్నారు అంటే లిటరసీ పర్సెంటేజ్ మనం క్యాల్కులేట్ చేస్తాం. లిటరసీ పర్సెంటేజ్ అంటే ఏం లేదు, ఒక చిన్న ముక్క రాస్తే చదివి ఏదో ఒక భాష సంతకం పెట్టగలిగినంత వరకు లిటరసీ పర్సెంటేజ్. చదువుకున్నాడు అంటే ఆ చదువు తనతో పాటు ఫ్యామిలీకి, సొసైటీకి కూడా ఉపయోగపడాలి. హీఈస్ ఓన్లీ కాల్డ్ ఎడ్యుకేటెడ్, అదర్వైజ్ ఈజ్ ఓన్లీ జస్ట్ లిటరేట్. వాడికి చదవటం వచ్చు, సంతకం పెట్టడం వచ్చు, అంతే. తన చదువు ఇంకొకరికి ఉపయోగపడుతుంది, ఇంకొకరికి నేర్పించగలిగే స్థాయిలో ఉన్నాడు. ఇట్స్ నాట్ నెసెసరీ షుడ్ బి ఏ టీచర్. ఇంకొకళ్ళకి నేర్పించగలడు, వాడి వల్ల ఇంకొక నలుగురు బాగుపడతారు అన్న దీంట్లోకి ఉపయోగపడతారు. ఇంకో రెండో విషయం, ఈ రెండు లేనప్పుడు దట్ ఎడ్యుకేషన్ ఈజ్ వేస్ట్ ఎడ్యుకేషన్. ఇది అమ్మాయికని అబ్బాయికని కూడా. అది ఆ అమ్మాయికి ఎడ్యుకేషన్ ఎంత ఇంపార్టెన్స్ అంటారు? అమ్మాయికి ఎడ్యుకేషన్ అన్నది ఇది మధ్యలో, ఇప్పుడు నువ్వు చెప్పిన సినారియో మధ్యలో వచ్చింది ప్రాబ్లం. అమ్మాయిలు చదివించటం ఆపేశారు అన్నది సినారియో మధ్యలో వచ్చింది. యాక్చువల్లీ ఫ్రమ్ ద బిగినింగ్ అమ్మాయిలు కూడా ఈక్వల్ గానే చదువుకున్నారు. మరి ఇప్పుడు అంటే మనం కొన్ని పేర్లే చదువుతాం. వేద నాగరికతలో వేదకాలం నాడు ముగ్గురు కూడా ఈక్వల్ గా ఘనాపాఠంతో సమానంగా వేదాలని కాంపిటీషన్ గా ఆన్సర్ చేసుకున్న స్థాయికి ఎదిగిన వాళ్ళు. అంటే ముగ్గురు పేర్లు ఉన్నాయి. అంటే ఎగ్జాంపుల్ కి ముగ్గురు పేర్లు బయటకు వచ్చాయంటే ఎన్ని వందల మంది ఉంటే వీళ్ళు ముగ్గురు స్టేజ్ వరకు వెళ్ళగలిగారు ఆలోచించు. అంటే ఎడ్యుకేషన్ అమ్మాయిలలో అన్నది కొన్ని సామాజిక పరిస్థితుల వల్ల మధ్యలో ఆగిపోయింది. ప్రొటెక్షన్, దండయాత్రలు, మన దేశం మీద చేసిన కొన్ని వందల సంవత్సరాల దండయాత్రల వల్ల మధ్యలో ఆడపిల్లలు చదువు ఆగిపోయింది. కానీ అంత ముందు లేదు. మనకున్న ఓల్డ్ విశ్వవిద్యాలయాల్లో చూస్తే ఈక్వల్ అమౌంట్ ఆఫ్ గర్ల్స్ కూడా ఉన్నారు. ఈ మధ్యలో ఆగిపోయింది. మధ్యలో ఆగిపోయి ఏమనుకున్నారంటే దేశం ఆర్థికంగా కూడా చితికిపోయింది ఈ డిఫరెంట్ ఇన్వేషన్స్ వల్ల. దానివల్ల ఏమనుకున్నారంటే సరే అమ్మాయికి పెళ్లి చేసి పంపిద్దాం అనుకున్నారు. కానీ ఒక అమ్మాయి చదువుకుంటే ఆ ఫ్యామిలీలో చదువుకున్నది తనకుతో పాటు ఫ్యామిలీకి కూడా ఉపయోగపడేలాగా. ఇప్పుడు చదువుకున్న ప్రతి అమ్మాయి ఉద్యోగం చేయాలా అన్న క్వశ్చన్ అది వాళ్ళకి సంబంధించింది. చేసే తీరాలి అన్నది మొండితనం అంటారు. అవసరాన్ని బట్టి చేయాలా, అవసరమైతే ఉపయోగపడుతుంది. నేను చెప్తాను, ఆడపిల్ల చదువు ఎంతవరకు అంటే ఎటువంటి పరిస్థితుల్లో ఎలాంటి టర్నింగ్ పాయింట్ లైఫ్ లో తీసుకున్నా, ఎలాంటి సమస్యలు ఎదుర్కోవాల్సి వచ్చినా ఇంకొకళ్ళ మీద ఆధారపడి నువ్వు ఇటు అమ్మ ఇంటి కానీ ఇటు నాన్నింటి కానీ ఎవరి మీద ఆధారపడకుండా నిన్ను ఇప్పుడు వీళ్ళని ఇప్పుడు దీన్ని ఎవరు పోషిస్తారు అన్న క్వశ్చన్ వాళ్ళ మనసులో రాకుండా ఉండాలంటే ఈ అమ్మాయి చదువుకుంటే ఎస్ నేను చదువుకున్నాను కాబట్టి నాకు అవసరం లేదు అన్న ఫీల్ అమ్మాయిలో ఉంటుంది. కాబట్టి ఎడ్యుకేషన్ అమ్మాయికి అవసరం. ఆ కాన్సెప్ట్ లో చదువుతో పాటు ఫ్యామిలీకి కూడా ఉపయోగపడుతుంది కదా. చదువుకున్న అమ్మాయి ఉద్యోగమే చేయడానికి వేరే ఏం చేయొచ్చు అన్న థాట్ కూడా అమ్మాయిలో ఉంటుంది, ఆలోచన వస్తుంది. సో దీనికోసం అమ్మాయిల ఎడ్యుకేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. అంటే మీరు ఇందాక చెప్పినట్టు అమ్మాయిలకి ఎడ్యుకేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. బట్ నా క్వశ్చన్ ఏంటంటే అమ్మాయిలు వన్స్ ఎడ్యుకేటెడ్ ఆర్ నాట్ ఎడ్యుకేటెడ్ ఎవరైనా సరే ఎంత కాన్ఫిడెంట్గా ఉండాలి అండ్ సమాజంని ఎలా ఫేస్ చేయాలి? కొన్ని సిచ్యువేషన్స్ ఉంటాయి కదా సమాజంలో. ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్న సినారియోస్ ఏంటంటే అమ్మాయిల మీద చాలా అటాక్స్ అవుతున్నాయి అలాంటివి. సో వాళ్ళు ఎంత కాన్ఫిడెంట్గా ఉంటే సమాజం నుంచి ఈ ఇష్యూస్ అన్ని ఫేస్ చేయగలరు? అమ్మాయిలు చదువుకున్నారు అంటే నేను చెప్పాను కదా, చదువు అంటే పుస్తకాలు మాత్రమే కాదు, సమాజాన్ని కూడా చదవగలగాలి. సమాజాన్ని చదవటం అంటే సమస్య ఏంటి అన్నది వాళ్ళు అర్థం చేసుకోవాలి. సమస్య వస్తుంది. కొంతమంది ఎలా అంటే ఒక ఇన్సిడెంట్ జరిగిన 6 నెలల తర్వాత వాళ్ళు ఆశ్చర్యపోయే వాళ్ళని కూడా నేను చూసాను. ఒక భయంకరమైన ఒక విషయం జరిగిన తర్వాత 6 నెలల తర్వాత వాళ్ళు దానికి రియాక్ట్ అవుతారు. ఒక సినిమాలో రాజేంద్ర ప్రసాద్ ఏదో పాత న్యూస్ చదివి కొత్తగా చెప్తూ ఉంటాడే, ఆ టైప్ నేను ఏదో సినిమాలో క్యారెక్టర్ అనుకున్నాను. బట్ నేను లైవ్ లో చూసాను చాలా మందిని. అంటే ఏంటి, వాళ్ళు సమాజాన్ని చూడట్లేదు, ఒక క్రమశిక్షణ. ఈ క్రమశిక్షణలో శిక్ష మాత్రమే తీసుకుంటున్నారు వాళ్ళు. డిసిప్లిన్ గా ఉండాలి అన్న దానిలో ఇప్పుడు మన తెలుగులో క్రమశిక్షణ అంటాం కదా, వాళ్ళు శిక్ష అనే అనుకుంటున్నారు. ఆ క్రమశిక్షణ అంటే వాళ్ళ లైఫ్ ని లీడ్ చేయడానికి ఉపయోగపడుతుందన్న ఆలోచన వాళ్ళ బుర్రకి ఎందుకు తట్టట్లేదో నాకు అర్థం కావట్లేదు. మేబీ వాళ్ళు పెరిగిన వాతావరణము. ఇప్పుడు మనిషికి ఆశ, ఆశయం ఈ రెండు ఉంటేలో తప్పలేదు. ఆశ అత్యాశ అయినప్పుడు వ్యామోహం అయిపోతుంది. ఆ వ్యామోహమే బుర్రలో ఎక్కినప్పుడు ఆటోమేటిక్ గా అడుగు
తడబడిన అడుగుని వాళ్ళు తీసుకోలేరనుకో, తడబడుతున్నాము అన్న తెలుసుకోలేని స్థాయికి వాళ్ళు దిగజారిపోయారనుకో, గోతులో పడిపోవడం ఖాయం. ఇంకొకళ్ళు పడిన దాన్ని చూసైనా వీళ్ళు నేర్చుకోవాలి కదా. అయ్యో ఇలాంటివి ఉన్నాయి అంటే మన దాకా రాలేదు కదా. లేదు, ఈ రోజు నీ సమస్య, ప్రమాదం అన్నవి మన గుమ్మల్లోనే ఉన్నాయి. ఆ విషయాన్ని అర్థం చేసుకునేంత వరకు పిల్లలకి, పేరెంట్స్ కూడా ఎప్పుడు డేంజరస్. సో అమ్మాయి కాన్ఫిడెంట్ గా ఎలా పెరగాలంటే, నో డౌట్ సమాజం అంటే పెప్పర్ స్ప్రే బ్యాగ్ లో పెట్టుకుని వెళ్ళే స్థాయికి సమాజం దిగజారకూడదు. ఇప్పుడు దెబ్బ తగులుతుందేమోనని బ్యాండేజ్ ఇంట్లో పెట్టుకోవాలి, తప్పు లేదు. కానీ ఇంట్లో బ్యాండేజ్ ఉంది కదా అని దెబ్బ తగిలించుకోకూడదు కదా. రెండింటికి చాలా తేడా ఉంది కదా. ఎస్, దెబ్బ తగిలిన తర్వాత ఓకే నో ప్రాబ్లం, కడిగేసి బ్యాండేజ్ చేసుకుంటాము అన్న ఆలోచనే ఉండాలి. దానికోసం మాత్రం బ్యాండేజ్ పెట్టుకోవాలి. బ్యాండేజ్ ఉంది కదా అని దెబ్బ తగిలించుకోకూడదు. అలాగే మనల్ని చూసుకునే వాళ్ళ అమ్మా నాన్న ఉన్నారు కాబట్టి మనం ఏదైనా ఏదో పనులు చేయొచ్చు అన్న ఆలోచన పిల్లలకి ఉండటం వల్ల చాలా రంగది, అమ్మాయి కానీ అబ్బాయి కానీ. అండ్ లెవెల్ ఆఫ్ కాన్ఫిడెన్స్ అంటే ఆత్మవిశ్వాసమే ఉండాలి కానీ అతి విశ్వాసం ఉండకూడదు పిల్లలకి. ఆత్మవిశ్వాసం అంటే మనస్సాక్షిగా ఆలోచించి ఈ పని మంచిది, ఇది చెడ్డ పని, ఇది చెయ్యొచ్చు, ఇది చేయకూడదు, ఏం కాదు ఒక్కసారి అని ప్రోత్సహించే ఫ్రెండ్స్ ఉండొచ్చు అక్కడ. కానీ యాక్సిడెంట్ ఒక్కసారి అవుతుంది, దాని సమస్య లైఫ్ లాంగ్. కొన్ని యాక్సిడెంట్స్ లో 3 తరాలు ఎఫెక్ట్ అయిన కుటుంబాలు చాలా ఉన్నాయి. ఇప్పుడు మనం చూస్తూ ఉంటాం ఎక్కడో ఒక బ్లాస్ట్ అయింది అని. జస్ట్ ఎగ్జాంపుల్, మనకి తెలిసి దిల్సుఖ్ నగర్ బాంబ్ బ్లాస్ట్ తెలిసింది అందరికి. ఆ దిల్సుఖ్ నగర్ బాంబ్ బ్లాస్ట్ లో ఇప్పటికీ మెంటల్ ట్రామాలో ఉండే ఇంటెలిజెంట్ టాలెంటెడ్ స్టూడెంట్స్, మనుషులు ఎంతమంది ఉన్నారు. మరి వాళ్ళని పట్టుకుని భరిస్తున్న వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఏంటి, నెక్స్ట్ తరానికి వాళ్ళు ఇచ్చే మెసేజ్ ఏంటి? దీనివల్ల ఏదైనా ఒక దుర్ఘటన, ఒక చెడు అన్నది జరగటానికి జస్ట్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్, కానీ దాని ఇంపాక్ట్ ఒక్కొక్కసారి ఒక ఫుల్ జనరేషన్ మీద పడుతుంది. కాబట్టి ఆచితూచి అడుగులు వేయమంటారు. అందుకే ఒక నిర్ణయం తీసుకునే ముందు కానీ ఒక అడుగు ముందుకు వెళ్ళి మనం ఏమైనా చేయాలి అనేది. ఇది అమ్మాయిలు చాలా జాగ్రత్తగా ఉండాలి, నో డౌట్. ఇవాళ అమ్మాయిలు జాగ్రత్తగా ఉండాలి అన్న సేమ్ టైంలో అబ్బాయిలు కూడా సంస్కారంగా ఉండాలి అన్న ఈక్వల్ గా పెంచగలిగిన ఒక సంస్కారం పేరెంట్స్ కి ఉండాలి. అబ్బాయిలు మాత్రం జాగ్రత్తగా పెంచాలంటే అబ్బాయిలు కూడా విచ్చలవిడిగా తిరగకూడదు. ఇప్పుడు నువ్వు నైట్ టైం కావాలంటే రాత్రి 12 తర్వాత చూడు, ఏజ్ ఎంత ఉండదు తెలీదు. ఇంకొక బైక్ అడ్వర్టైజ్మెంట్ కూడా వస్తుంది, ఒక థ్రిల్లింగ్ గా ఉంటుంది. ఫ్రంట్ వీల్ గాల్లో ఉంటుంది, బ్యాక్ వీల్ మాత్రమే నేల మీద ఉంటుంది. వాడు ఆ కంపెనీ వాడు ఏం మెసేజ్ ఇస్తున్నాడు సొసైటీకి, యూత్ కి? కాల్లో వెళ్ళమని ఇస్తున్నాడా? అది రాంగ్ కదా. సి, 2 వీలర్ నడిపే కెపాసిటీ ఉంది, ఒక ఏజ్ వచ్చింది, నీకు లైసెన్స్ ఉంది, ఓకే, ఎక్కడికైనా వెళ్తున్నావు, ఇంకోళ్ళు తీసుకెళ్ళగలుగుతున్నావు, నీకు దానివల్ల ఉపయోగం ఉంది, అంతవరకే. కానీ అర్ధరాత్రి సైలెన్సర్ తీసేసి హై హారన్లు చుట్టుపక్కల వాళ్ళకి, నిద్రపోయే వాళ్ళకి అర్ధరాత్రి పూట, ఇది నేను చాలాసార్లు చూసాను బస్ స్టాండ్ లో, బస్ కోసం వెయిట్ చేస్తున్నప్పుడు రెక్లెస్ గా పడితే వాడు మళ్ళీ దేనికి పనికొస్తాడో అన్నది దేవుడికి కూడా తెలియదు. అంత స్థాయి వరకు మనుషుల విచ్చలవిడితనం అన్నది పెరగకూడదు. సో ఆ కంట్రోల్ ఎప్పుడు ఉండాలి? ఇప్పుడు చాలా మంది పేరెంట్స్ ఏమంటారంటే, 10th అయిపోయింది, మా అమ్మాయి బండి అడిగింది, మా అబ్బాయి బండి అడిగాడు అంటున్నారు. 10th క్లాస్ తర్వాత కావాల్సింది బండి. ఇక్కడ బండి ఒకటే కాదు, ఇంకో విషయం కూడా చెప్తున్నాను. మనం అమ్మాయిల గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి 10th క్లాస్ అయిపోయిన వెంటనే ముందు అర్జెంట్ గా బ్యూటీ పార్లర్ తీసుకెళ్లే పేరెంట్స్ చాలా మంది ఉన్నారు. అమ్మాయిలకి వాళ్ళు చెప్పే జాగ్రత్త బ్యూటీ కాన్షియస్ మీద ఉందా అనిపిస్తుంది నాకు. అందంగా కనిపించాలని. ఇప్పుడు నువ్వు తెలివితేటలుగా కనిపించాలా? నిన్ను చూస్తే ప్రతివాడు అందంగానే ఉంటారు, ప్రతి అమ్మాయి అందంగానే ఉంటుంది. అయితే నేనే అందంగా ఉన్నాను, నేను చాలా అందంగా కనిపిస్తున్నానేమో అనే ఒక భ్రమలో చాలా మంది ఉంటారు, అమ్మాయిలు ఎస్పెషల్లీ చెప్తున్నాను. ఈ భ్రమే వాళ్ళని ఎక్కడి వరకైనా తీసుకెళ్లిపోవచ్చు. వాళ్ళు ఎంత దారుణానికైనా ఒడిగట్టడానికి అవకాశం ఉంటుంది, ఎవరైనా అవకాశం తీసుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. ఇది చాలా డేంజర్. ముందు ముఖ్యంగా పిల్లల్ని పెంచేటప్పుడు చెప్పాను కదా, నువ్వు అందమైన దానివి, నువ్వు తెలివైన దానివి, అతను నీ అంత తోపు ఎవరు లేరని మాత్రం పెంచకండి. నువ్వు మంచి వాళ్ళని పెంచండి పిల్లల్ని. వాళ్ళలో మంచితనం బయటకు వస్తుంది. నేనే అందంగా ఉన్నాను, ఎంతకాలం అందంగా ఉంటావు? అండ్ సెకండ్ థింగ్, ఏం చేస్తావు అందంతో? ఉద్యోగానికి కావాల్సింది తెలివితే. అట్లా అందంగా ఉన్నారని ఎవరు ఉద్యోగాలు ఇవ్వరు కదా. న్యూస్ రీడర్ అయినా ఎంత అందంగా ఉన్నా నోట్లోంచి స్పష్టంగా మాట రాకపోతే నాట్ ఫిట్ ఫర్ న్యూస్ రీడర్ కదా పోస్ట్. ఇప్పుడు దేనికి వెళ్ళాలన్నా నువ్వు ఎంత మేకప్ వేసుకున్నావని నీకు మార్క్ లేరు కదా. ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ మార్కింగ్ చేసామని ఇస్తారు మార్కులు. అది పెంచుకోండి ముందు పిల్లలు. ఇది చాలా స్ట్రాంగ్. అంటే కాన్ఫిడెన్స్ వాళ్ళకి, వాళ్ళ పెరిగే విధానంలో నెక్స్ట్ సొసైటీలో మన ఏం చేయగలమన్న కాన్ఫిడెన్స్ లో ఉండాలి తప్ప, నేను ఇంత బాగా కాస్మెటిక్స్ వాడగలను, ఇంత బాగా మేకప్ చేసుకోగలను అన్న ఓవర్ కాన్ఫిడెన్స్ మాత్రం దయచేసి ఆడపిల్లలకి ఉండనే కూడదు.
కొంతమంది పిల్లలు ఏంటంటే చదువుతారు, బాగా చదువుతారు, కూర్చొని బట్టి మరీ చదువుతారు. బట్ ఏంటంటే ఎగ్జామ్స్కి వచ్చేసరికి అన్ని రాస్తారు, బాగానే రాసినాం అనుకుంటారు, బట్ ఫెయిల్ అయిపోతూ ఉంటారు అనమాట. ఎంత మంచి చదివినా నేను చాలా మంచిగా రాశాను బట్ ఫెయిల్ అయిపోతున్నాను అనుకుంటారు. ఎక్స్పెక్టెడ్ మార్క్స్ రావట్లేదని ఒక ఫీల్ ఉంటుంది వాళ్ళకి. అలాంటి పిల్లలకి ఎలాంటి మెసేజ్ ఇస్తారు? ఎక్స్పెక్టెడ్ మార్క్స్ రాలేదు అన్న బాధ కన్నా ఇంకా ఎగ్జామినర్ ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు అనే ఆలోచన వీళ్ళు ఉంటే కనుక, సపోజ్ ఎంప్లాయ్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏదైనా ఒకటి ప్రజెంట్ చేసినప్పుడు నీ పై ఆఫీసర్ ఇలా అస్సలు బాగాలేదు అని పేపర్లు పాడేశాడు అనుకో, అక్కడ ఏం బాగాలేదు అన్నది నువ్వు ఆలోచించుకోవాలి. బాగాలేదు అన్నది ఇప్పుడు జనాలకి ఎలా తీసుకుంటారంటే వాళ్ళు రిజెక్ట్ చేశారన్నది ఒకటే ఉంటుంది, కానీ ఎందుకు రిజెక్ట్ చేశారన్నది ఆలోచిస్తే ఈ సమస్య ఉండదు. పాలిషింగ్ అంటారు చూడు, పాలిషింగ్. ఆ పాష్ మనము వేషధారంలో కాదు, పాలిషింగ్ ప్రెజెంటేషన్ లో కూడా ఉండాలి కదా. ఈ ప్రెజెంటేషన్ మెటీరియల్ పైన గార్నిషింగ్ అంటారు, కానీ ఆ గార్నిషింగ్ పైన కనిపించే గార్నిషింగ్ కాదు, దాని లోపల ఉన్న దాన్ని ఆ గార్నిషింగ్ కింద ఉండే పదార్థం కూడా టేస్ట్ ఉండాలి. ఏదో అంటారు కదా, చదువరి ఎంత కలిగినా రసజ్ఞత చాలాకున్న గుణ సంహితలు ఎవరు మెచ్చరెచ్చటని అంటాడు. అంటే మంచి మార్కులు ఉన్నాయి కానీ ప్రెజెంటేషన్ చేయలేకపోతున్నారు. అంటే ఏంటంటే వాళ్ళలో కాన్ఫిడెన్స్ లేదు. ఇది ఎప్పటి నుంచి అంటే చిన్నప్పటి నుంచి కూడా వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉండాలంటే, అమ్మో ఇది ఏం చేయాలా అని కాదు అన్న ఫీల్ కన్నా కూడా ఎస్ ఐ కెన్ డూ ఇట్, కెన్ ఐ డూ ఇట్ అనే క్వశ్చన్ మార్క్ బదులు ఎస్ ఐ కెన్ డూ ఇట్ అనే స్టేట్మెంట్ వాళ్ళలో ఉంటే కనుక దే కెన్ డూ ఇట్ బెటర్. ఓవర్ నైట్ స్టార్స్ ఎవరు అవ్వరు, షైన్ అయితేనే వాళ్ళు ముందుకు వస్తారు. నీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. బ్యాంబూ ఇవి ఉన్నాయి కదా, చైనీస్ బ్యాంబూ విత్తనం పాటిన తర్వాత దాదాపుగా 6 సంవత్సరాలు అది మొక్క మొలవదు. దానికి నీళ్లు పోస్తూనే ఉంటారు, మొక్క మొదలు అట్లా అలాని విసుకొచ్చి తవ్వేసి వేయరు వాళ్ళు. ఆ రైతుకి నమ్మకం పెరుగుతుందని. కానీ తర్వాత 6 years తర్వాత విత్ ఇన్ 6 weeks సడన్ గా పెరుగుతుంది. అంటే 6 సంవత్సరాలు బేస్మెంట్ చూసుకుంది అది గట్టిగా. అర్థమైందా? 6 సంవత్సరాలు నిద్రపోయి సడన్ గా 6 వారాల్లో పెరగల. 6 సంవత్సరాలు తన బేస్ ని భూమిలో స్ట్రాంగ్ గా పెట్టుకుంది. ఆ తర్వాత సైమన్ పైకి ఎదిగింది. అదే ఎగ్జాంపుల్. ఎవరికైనా ముందు వాళ్ళకి ఎవరైనా తొందరగా ఎక్కడైనా ప్రాబ్లం వచ్చింది అంటే వాళ్ళలో బేస్మెంట్ ప్రాబ్లం ఉంది అన్న ఒక ఫీల్ వాళ్ళలో ఉండాలి. దాన్ని పేరెంట్స్ అండ్ యాజ్ వెల్ as టీచర్స్ కూడా గుర్తించాలి. అప్పుడు ఓకే నువ్వు ఎక్కడ తప్పు చేస్తావు. చాలా మంది పిల్లలు ఇది నువ్వు అడిగిన క్వశ్చన్ పిల్లలు అడుగుతారు, ఇంత పేపర్ అంతా రాశాను కానీ మా టీచర్ అంతా కొట్టేసి 2 మార్కులు వేసింది అంటారు. ఒక టీచర్ గా పేపర్ కరెక్ట్ చేసినప్పుడు నాకు కూడా ఫేస్ వచ్చాను. పేపర్ అంతా రాశాను, అందుకే టీచర్లు అండర్లైన్ చేయమంటా నేను. ఎక్కడ తప్పు ఉందో రౌండ్ 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 చేసి పడేస్తే ఓకే ఇన్ని మిస్టేక్స్ ఉన్నాయి ఇక్కడ మనం రాసిన దాంట్లో. అది పేరెంట్స్ కి క్లారిటీ ఉంటుంది, పిల్లలకి క్లారిటీ ఉంటుంది. సో ఇక్కడ ఏమైపోయింది, పేపర్ ఫుల్ కానీ మ్యాటర్ నిల్. పేపర్ అంతా ఉంది ఇంత మ్యాటర్, కానీ అందులో చదివితే అందులో ఒక మెసేజ్ లేదు. నేను కూడా రాసేవాను అనమాట సోషల్ సబ్జెక్ట్స్. వాటిల్లో కొంచెం ఎస్ఎస్ టైప్ లో ఉంటాయి కదా సోషల్లో, సినిమా కథలు అవన్నీ రాసేవాళ్ళం. ఎందుకు మొన్న పేపర్లో కూడా వచ్చేసింది, గబ్బర్ సింగ్ కథ రాసిన వాడు ఉన్నాడు, నాకు నన్ను పాస్ చేయకపోతే మీకు చేతబడి చేయిస్తానన్న వాడు ఉన్నాడు. హిస్టరీలో అయితే రాజుల గురించి అడిగితే వాళ్ళ నేమ్స్ ఎట్లా ఉంటాయంటే 1, 2, 3 ఉంటాయి కదా, ఆ సమయం ఇయర్స్ రాసేసి అట్లా రాసేవాళ్ళం అనమాట. కథలు వెళ్ళటం ఇప్పుడు బాగుంటుందంటే సినిమా వాళ్ళకి అది వేరే విషయం. తను ఒక చేసిన తప్పు నుంచి తప్పించుకోవడం కోసం కథలు అలుగుతారు పిల్లలు జనరల్ గా. పేరెంట్స్ తో కానీ అదేంటి టీచర్స్ తో కానీ వాళ్ళ కథలు తప్పించుకోవడానికి సేవ్ చేయడానికి బాగుంటుంది. కానీ ఎగ్జామినేషన్ పేపర్లో అది కుదరదు కదా. ఆన్సర్ టు ద క్వశ్చన్స్ ఈజ్ ఇంపార్టెంట్ వన్. అక్కడ ఆన్సర్ టు ద క్వశ్చన్ అంటే బేసిక్ లేదు అంటే వాళ్ళకి బేసిక్ ప్రాబ్లం అది. అందుకే ఇప్పుడు ప్రైమరీ ఎడ్యుకేషన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు ఎలా అంటే ప్రైమరీలో ఆల్ సరిగ్గా రాయలేని వాళ్ళు, ఏబిసిడీలు కర్వింగ్ సరిగ్గా రాని వాడు, స్పెల్లింగ్స్ అండ్ ఫొనెటికల్ సౌండ్, ఆ పలికే అక్షరాన్ని స్పష్టంగా లాకి అలాకి సౌండ్ కి డిఫరెన్స్ లేకపోతే పెళ్లి కాస్త పెళ్ళి అయిపోయింది. ఇప్పుడు పళ్ళెం అని పలకటం రావట్లా, పళ్ళెం అంటున్నారు, కానీ దానికి చాలా తేడా ఉంది కదా. సో ఈ స్పష్టత చిన్నపిల్లలే బాగానే ఉండదు, ముద్దుగా చిన్న పిల్లగాడు ఉన్నప్పుడు ముద్దుగానే ఉంటుంది, పెద్దవాడు అయ్యాక ముద్దు మొహల్లాగా ఉంటుంది మాట్లాడేటప్పుడు. ఈ కరెక్షన్ చిన్నప్పుడు చేయకపోతే మాత్రం చాలా. అందుకే చిన్న పిల్లల నుంచి కూడా సరిగ్గా కూర్చో, స్ట్రైట్ గా నుంచో అని స్కూల్లో కాంపౌండ్ లోకి ఎంటర్ అయినప్పటి నుంచి చెప్తూ ఉంటారు. అదేంటంటే డిసిప్లిన్ వాళ్ళు 10 సంవత్సరాలు నేర్చుకున్నారు. అంత లాంగ్ డిసిప్లిన్ నేర్చుకునేది ఇంకెక్కడ ఉండదు. అక్కడ కనుక వాడిని నెగ్లెక్ట్ చేసినా, వాడిని డిసిప్లిన్ లో పెడుతున్నారు పేరెంట్స్ కోపం వచ్చినా, చెప్పినా వినడని టీచర్ వదిలేసినా సమాజానికి చీడపురుగులై మిగిలిపోతారు పిల్లలు. ఇది ఆడపిల్లలోని మగపిల్లలోని. ఈ డిసిప్లిన్ ఇప్పుడు లేనిది వాళ్ళ నెక్స్ట్ లైఫ్ లో కాంప్రమైజ్ అవ్వరు. దీన్ని ఒప్పుకోను అంటే వాళ్ళు అడిగిందే అదేంటి మొండితనం లాగా వచ్చేస్తుంది. సో ఇది చాలా డేంజర్ వాళ్ళ లైఫ్ లో. కాబట్టి ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో మాత్రం పేరెంట్స్
అది గారాబము, ఒక్కడే పిల్ల, ఒక్కతే అమ్మ, ఇలాంటివి ఏమి చూసుకోకుండా దే షుడ్ బి పర్ఫెక్ట్. ఎస్, యూ హ్యావ్ టు డూ ఇట్, యూ హ్యావ్ టు డూ ఇట్. థ్యాంక్ యూ ఉష గారు. మీ ద్వారా మాకు చాలా విషయాలు తెలిసాయి ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్స్ గురించి అండ్ తల్లిదండ్రుల గురించి, టీచర్స్ ఎలా బిహేవ్ చేయాలి, తల్లిదండ్రులు ఎలా పిల్లల్ని మోల్డ్ చేసుకోవాలి అన్నది. అండ్ ఫైనల్గా ఒక చిన్న మెసేజ్ మీ ద్వారా సొసైటీకి తెలియజేద్దాం అనుకుంటున్నాం. అంటే ఇప్పుడు ఇది పాడ్కాస్ట్ అంతా బేస్ చేసుకొని మీరు ఫైనల్గా ఒక మెసేజ్ సొసైటీకి కానీ అండ్ పేరెంట్స్ కానీ టీచర్స్ కానీ ఏమిస్తారు అని. ఎస్, కాన్ఫిడెంట్ గా అంటే ఆత్మవిశ్వాసంతో పెరిగిన వాళ్ళు, ఆత్మవిశ్వాసంతో ఏదైనా పని మొదలు పెట్టిన వాళ్ళు ఎలాంటి అడ్డంకులు వచ్చినా గానీ ముందుకు వెళ్ళగలరు. ఎలా అంటే ఒక కొటేషన్లో చెప్తారు చూడు, దేహానికి తప్ప దాహానికి పనికిరాని సముద్రపు కెరటాలే ఎగిరెగిరి పడుతుంటూ ఉంటాయి. అలాంటప్పుడు నువ్వెందుకు లేవలేవు? అంటే ఇప్పుడు ప్రెసెంట్ జనరేషన్ కి కూర్చున్న కుర్చీ, పడుకున్న పక్క, విసుక్కునే వరకు మొబైల్ చూస్తూ, అసహించుకునే వరకు బద్ధకంగా అక్కడ ఉండకుండా లేచి కనీసం నడిచినా పరిగెత్తినా నీ గమ్యాన్ని నువ్వు చేరుకోగలుగుతావు కదా. ఇది ఎవరికైనా కామన్ గా ఉపయోగపడేది. అంటే ఒక కట్టుబాట్లలో ఉండాలి అన్నదాన్ని పక్షులు నేర్పిస్తాయి. గూటి నుంచి వెళ్ళిపోయే పక్షులు చూడు, సాయంత్రం పూట ఎంత పర్ఫెక్ట్ గా అది వి షేప్ లో ఉంటే వి షేప్ లో ఉంటాయి, ఎల్ షేప్ లో ఉంటే ఎల్ షేప్ లో ఉంటాయి, కంటిన్యూస్ గా వెళ్ళిపోతాయి. అందులో ఏ పక్షి ఓవర్ కాన్ఫిడెన్స్ తోటి గుంపుని వదిలి వెళ్ళిపోయినా తెల్లవార్లు అరుస్తూనే ఉంటుంది. ఇల్లు తప్పిపోయిన బాధ వినే వాళ్ళకు కూడా చాలా బాధగా ఉంటుంది. సేమ్ పరిస్థితులు ఇరుక్కుపోతారు. ఇక్కడ అమ్మాయిలైనా సరే, అబ్బాయిలైనా సరే, అంటే గాడి తప్పిన బతుకైపోతుంది. దాన్ని ఏమంటారు, సుడిగుండాల్లో ఎవరు చిక్కుకోకుండా మంచేది చెడేది అన్న ఒక బేరీస్ వేసుకుని వెళ్ళగలిగితే పర్ఫెక్ట్. సొసైటీలో ఎలాంటి సమస్యలు ఉండవని. థ్యాంక్ యూ మేడం, మీ విలువైన సమయాన్ని మాకు ఇచ్చినందుకు. థ్యాంక్ యూ వెరీ మచ్.